To thy precious bleeding side. Consecrate me now to thy service. నన్నన్న నిన్న సేవಗಾಗಿ ప్రతిష్ఠిస్తూ ಈ యొక్క ವಿಷಯವೇ ఒక జరిగిన ಸಂಘಟನೆ మీకు చెప్తాను. ಈ ವಿಷಯವಾಗಿ ನಡೆದಿದ ಒಂದು ಸಂಗತಿಯನ್ನು ನಾನು ನಿಮಗೆ ಹೇಳುತ್ತಾನೆ. ಕಾನ್ಸಂಟ್ರೇಟ್ ಮೀ ಟು ದೈ ಸರ್ವಿಸ್ ಲಾರ್ಡ್. ನನ್ನನ್ನು ನಿನ್ನ ಸೇವೆಗಾಗಿ ಪ್ರತಿಷ್ಠಿಸು. ప్రభు యొక్క ముఖమును పటమును చూసి
తన యొక్క జీవితాన్ని ప్రభు కొరకై ప్రతిష్ఠించుకున్నటువంటి ఒక సేవ. ದೇವರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖವನ್ನು ನೋಡಿ, ಆತನ ರಕ್ತವನ್ನು ನೋಡಿ, ಆತನ ಜೀವಿತವನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗಾಗಿ ಪ್ರತಿಷ್ಠೆಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಂತ ಒಂದು ಮನುಷ್ಯನ ಬಗ್ಗೆ ನಾವು ಹೇಳುತ್ತಾರೆ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಪ್ರಾರ್ಥನೆ. మా ప్రేమలో నమ్మకమైనటువంటి గొప్ప దేవ, కోరుకుంటున్నాం. మీ మాటలు ఖచ్చితమైన మాటలు కాదు కదా నైనా, మీ యొక్క వాక్యం ప్రశస్తమైనటువంటి వాక్యం, మీ రక్తం ప్రశస్తమైనటువంటి రక్తం, అమూల్యమైనటువంటి రక్తం. అందుకనైనా మీ మాటలు ఉచ్చరించదైనా పలుకుదైన యోగ్యులు కాదు. కూడి వచ్చినటువంటి మా ప్రియ సహోదరుల మధ్యలో హృదయాలు నిలచుండేటువంటి గొప్ప కార్యం జరిగించాలని మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం. ఒక్క బిడ్డ కూడా వట్టి చేతులతో వెళ్ళిపోకూడదు. తన యొక్క హృదయంలో మిమ్మల్ని చేర్చుకున్నటువంటి వారి యొక్క జీవితాలు మీకు ప్రతిష్ఠించుకున్నటువంటి వారి నైనా మీ మార్గంలో నడుచుకోవటానికి, మీ కొరకైన సాక్షి బిడ్డలుగా జీవించటానికి, ఎదిరించేటువంటి సైతానిక యుక్తులన్నిటి మీద విజయం పొందటానికి నాయన మా ప్రియ సహోదరులకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. రెండవదిగా ఇప్పుడు కూడా ప్రభు ధ్యానించుకున్నటువంటి వాక్య భాగాన్ని మా యొక్క హృదయాలకు దీవెనకరంగా చేయాలని ప్రార్థిస్తూ, మేము కూడి వచ్చుట నాయన శ్రేష్టకరమైనటువంటి సమయంగా మీరు మార్చాలని మేము కోరుకుంటూ, మీ దగ్గర హస్తాలకి మమ్మల్ని సమర్పించుకుంటూ, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచుకున్నాము తండ్రి. కనుక ఇప్పుడు చెప్పాను కదా, తాను తన యొక్క జీవితాన్ని లేక ప్రభు యొక్క సేవ కొరకు సమర్పించుకున్నటువంటి ఒక సేవకుడు. ತನ್ನ ಜೀವಿತವನ್ನು ದೇವರಿಗಾಗಿ ಪ್ರತಿಷ್ಠೆಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಂತ ಒಂದು ಸೇವಕರ ಬಗ್ಗೆ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. మీకు అందరికి తెలుసా ఎవరు? ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು ಅವರು ಯಾರು ಅಂತ. ముఖ్యంగా VBS సెంటర్స్ లో ఉండే వాళ్ళకు, VBS టీచర్స్ కు, VBS పిల్లలు కూడా తెలుసు. ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ VBS ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ ಇರೋರಿಗೆ, VBS ಮಕ್ಕಳಿಗೆ, VBS ಟೀಚರ್ಸ್ ಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ఆయన ఒక దేశానికి కౌంట్ గా ఉన్న, కౌంట్ అంటే రాయల్ ఫ్యామిలీ. ಆತನು ಒಂದು ದೇಶದಲ್ಲಿ ಒಂದು ಅರಸನ ಫ್ಯಾಮಿಲಿಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఆమె చిన్న వయసులోనే వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలకి తన యొక్క జీవితంలో రక్షణ భాగ్యాన్ని పొందగలిగారు. ಅವರ ತಂದೆ ಸತ್ತೋರಿದ ಮೇಲೆ 5 ವರ್ಷಕ್ಕೆ ಅವರು ರಕ್ಷಣೆ ತೀರ್ಮಾನವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾರೆ. తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు తాను మరి ఆ దేశానికి ఒక రాజుగా తానయించున్నాడు. ಸ್ವಲ್ಪ ದಿವಸ ಆದ್ಮೇಲೆ ಅವರು ಆ ದೇಶಕ್ಕೆ ಅರಸನಾಗಿದ್ದಾನೆ. ఎట్లా మనకి ఇప్పుడు యూకేలో రాణి ఎలిజబెత్ రాణి చనిపోయిన తర్వాత వారి కుమారుడు చార్లెస్ మరి రాసయ్యాడో, ఆ విధంగా ఈ యొక్క బాలుని యొక్క తండ్రి కూడా చనిపోయిన తర్వాత, మరి చాలా చిన్న వయసులో చనిపోయినాడు కనుక ఒక వయసు వచ్చిన తర్వాత తన దేశానికి రాజుగా తానైనాడు. ಯಾವ ರೀತಿ ಇಂಗ್ಲೆಂಡ್ ದೇಶದಲ್ಲಿ ಎಲಿಜಬೆತ್ ತೀರೋದ ಮೇಲೆ ಅವರ ಮಗ ಚಾರ್ಲೆಸ್ ರಾಜ ಆಗಿದ್ದಾನಲ್ವಾ, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇವರು ಸಹ ಸ್ವಲ್ಪ ವಯಸ್ಸು ಆದ್ಮೇಲೆ ಅರಸನಾಗಿದ್ದಾನೆ. కనుక ఆ స్థానంలోనికి రాకముందు ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఇతనికి ఒక తరుణం ఇచ్చారు. ఏంటంటే వరల్డ్ అంతా కూడా అంటే కొన్ని ప్రాముఖ్యమైన స్థలాలు దర్శించి రావాలని, ఒక టూర్కు పోవాలని చెప్పబడింది. ఇతనికి ಅವರು ಅರಸನ ಆಗಿದ್ದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಅವ್ರ ದೇಶದಲ್ಲಿರೋರು ಒಂದು ವಿಷಯ ಅವ್ರ ಹತ್ರ ಕೇಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಏನಂದ್ರೆ, ನೀವು ಅರಸನ ಆಗಿದ್ದಕ್ಕಿಂತ ಮುಂಚೆನೆ ಒಂದು ಟೂರ್ಗೆ ನಾವು ಹೋಗಿ ಬರಬೇಕು ಅಂತ కోరుకుంటున్నారు. కనుక పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి చక్కటి రాజ్యాలకు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఉంటాయి కదా, హైదరాబాద్కి వస్తే పలాంటి చూడాలి, బెంగళూరుకి వస్తే పలాంటి చూడాలా, మైసూరుకు పోతే పలాంటి స్థలం చూడాలి అని కొన్ని మోస్ట్లీ అంటే మంచి స్థలాలు, పేరు ప్రఖ్యాతులు గాంచిన స్థలాలు ఉంటాయి. సైట్ సీయింಗ್ అంటాం. ಸ್ವಲ್ಪ ಹೆಸರು ಹೊಂದಿರುವಂತ ಸ್ಥಳಗಳನ್ನು ನೋಡ್ಬೇಕಂತ ಅವ್ರು ಕೋರಿದ್ದಾರೆ. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಬೆಂಗಳೂರಲ್ಲಿ, ಹೈದರಾಬಾದಲ್ಲಿ ನೋಡ್ತೀವೋ ಅದೇ ರೀತಿ. కనుక ఈ యొక్క మరి రాజుగా కాబోతున్నటువంటి ఈ యొక్క వ్యక్తి కూడా అటువంటి తరుణం దొరికినప్పుడు అప్పుడు ఒక మ్యూజియంకు వెళ్ళాడు. ಈ ಅರಸನ ಆಗಬೇಕಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಸಹ ಅಂತ ತನ್ನ ಸಿಕ್ಕಿರುವಾಗ ಅವರು ಒಂದು ಮ್ಯೂಸಿయంಗೆ ಹೋದ್ರು. ఆ మ్యూజియం అంతా చూసుకుంటూ పోయాడు. ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ఒక పటం దానికి కట్టబడింది. ಆ ಮ್ಯೂಸಿయం ಎಲ್ಲ ನೋಡುತ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. ಒಂದು ಚಿತ್ರಕ್ಕೆ ಹತ್ತಿರವಾಗಿ ಬಂದಿರುವಾಗ ಅದು ಅವ್ರ ಕಣ್ಣಲ್ಲಿ ಬಿದ್ದಿದೆ. ఆ పటం చూసిన వెంటనే, అంటే మారు మనసు పొందిన వాడని చెప్పాను కదా,
Christian. ಅವನು ಒಳ್ಳೆ ಕ್ರಿಸ್ತನ ಮಗ ಆಗಿದ್ದಾನೆ. కనుక ఆ పటం చూసిన వెంటనే అది చూస్తానే ఉన్నాడు, అట్లే నిలబడుకొని ఉన్నాడు. ಆ ಚಿತ್ರವನ್ನು ನೋಡಿ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡುತ್ತಾನೇ ನಿಂತಿದ್ದಾನೆ. ఆ పటం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క శిలువ పటం. ఆ పట ಏನಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ చిత్ర. ఆ పైన ఏమని రాయబడిందంటే, ఇదంతా నీ కొరకు చేశాను, నీవు నా కొరకు ఏమి చేశావనే ప్రశ్న ఉంది. ಆ ಚಿತ್ರದ ಮೇಲೆ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಏನಂದ್ರೆ ಇದು ಎಲ್ಲ ನಾನು ನಿನಗಾಗಿ ಮಾಡಿದ್ದೀನಿ, ನೀನು ನನಗಾಗಿ ಏನು ಮಾಡಿದೀಯಾ. అది చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, చాలా టైం అయిపోయింది, ఇంకా మ్యూజియం మూసివేసేటువంటి సమయం వచ్చింది. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಜಾಸ್ತಿ ಟೈಮ್ ಆಯ್ತು, ಅದು ಮ್ಯೂಸಿಯಂ ಕ್ಲೋಸ್ ಮಾಡುವ ಟೈಮ್ ಆಗಿದೆ. అయితే ఆయన పెద్ద అట్లాంటి పొమ్మని చెప్తారా ఎవరైనా గేట్ కీపర్స్? చెప్పలేరు కదా. ಅವರು ಅರಸನ ಅಲ್ವಾ, ಅವ್ರು ದೊಡ್ಡವರಲ್ವಾ, ಅವ್ರನ್ನ ಹೋಗಿ ಅಂತ ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ತಾರ? ವಾಚ್ಮೆನ್ ಅವ್ರು ಯಾರು ಹೇಳಲ್ಲಲ್ವಾ. కనుక ఆయన అట్లనే ఎంతసేపు అని ఉండని వాళ్ళు అట్లా అందరూ కనిపెట్టుకొని ఉన్నారు అక్కడ పనిచేసే వాళ్ళు. ఆయన మాత్రం వెళ్ళిపోమని చెప్పలేకపోయారు. ಅದಕ್ಕಾಗಿ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿರೋರು ಯಾರು ಅದನ್ನು ಹೋಗು ಅಂತ ಹೇಳಿಲ್ಲ. ಅವ್ರು ಎಷ್ಟು ತನಕ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೋ ಅಷ್ಟು ತನಕ ನೋಡುವುದಕ್ಕೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. తర్వాత ఆయన కొంతసేపు అయిన తర్వాత ప్రభు ఆ యొక్క దృశ్యం ద్వారా తన హృదయంతో మాట్లాడుతూ వచ్చాడు. ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಆದ ನಂತರ ಆ ದೃಶ್ಯ ಮುಖಾಂತರ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. నా ప్రభు నా కొరకు ఇటువంటి శిలో మరణము పొందారు కదా, ನನ್ನ ಕರ್ತನು ನನಗಾಗಿ ಇಂಥ ಸಿಲುಬೆ ಮರಣವನ್ನು ಹೊಂದಿದಾರಲ್ವಾ, కనుక ఇదంతా నా కొరకు ఎలా చేశాడు? ಅದಕ್ಕಾಗಿ ಇದೆಲ್ಲ ನನಗಾಗಿ ಅಲ್ವಾ ಮಾಡಿದ್ದಾನೆ. అక్కడ కింద ఏమైనా ప్రశ్న ఉంది, ಕೆಳಗೆ ಏನಂತ ಪ್ರಶ್ನೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, నా కొరకు నువ్వు ఏం చేశావు, ನನಗಾಗಿ ನೀನು ಏನು ಮಾಡಿದ್ದಿ, నేనేం చేయగలను, ನಾನೇನ್ ಮಾಡಬಲ್ಲೆನು, నా దగ్గర ఏముంది ఇవ్వగలటానికి, ನಾನು ಕೊಡುವುದಕ್ಕೆ ನನ್ನ ಹತ್ರ ಏನಿದೆ, నా దగ్గర ఏం లేదు కదా, ನನ್ನ ಹತ್ರ ಏನಿಲ್ಲ ಅಲ್ವಾ. నాది ఒక్కటే ఉంది, నా ప్రాణాత్మ దేహములు ప్రభు కొరకు సమర్పించుకుంటానని అదే సమయంలో అక్కడే మోకరించి తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. ನನ್ನ ಹತ್ರ ಒಂದೇ ಒಂದಿದೆ, ನನ್ನ ಆತ್ಮ ಪ್ರಾಣಗಳನ್ನು ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಅರ್ಪಿಸ್ಕೋಬೇಕಂತ ಅಲ್ಲೇ ನಿಂತ್ಕೊಂಡು ಆ ರೀತಿಯಾಗಿ ಅವರು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. తర్వాత తన దేశానికి వెళ్ళాడు. ಆಮೇಲೆ ಅವರು ದೇಶಕ್ಕೆ ಹೋದ್ರು. పెద్ద పోస్ట్ అక్కడ తన కొరకు కనిపెట్టుకున్నది. ಅವ್ರ దేశದಲ್ಲಿ ಅವರಿಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಉದ್ಯೋಗ ಅವರಿಗೆ ఎదురు ನೋಡ್ತಾ ಇದೆ. కానీ తన యొక్క జీవితాన్ని దేవుని యొక్క సువార్త ప్రకటించుటకై తాను సమర్పించుకున్నాడు. ಆದ್ರೆ ಅವರ ಜೀವಿತವನ್ನು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವುದಕ್ಕೆ ಅರ್ಪಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. ఆయన పేరు కౌంట్ జింజెండర్. ಅವನ ಹೆಸರೇ ಕೌಂಟ್ ಜಿಂಜೆಂಡರ್. మోరియన్ గ్రూప్ అని వాళ్ళ పేరు. మోరియన్ గ్రూప్ ಅಂತ ಅವರಿಗೆ ಹೆಸರು. మన దేశంలో సౌత్ ఇండియాలో కూడా మొట్టమొదటిగా సువార్తను తీసుకుని వచ్చినటువంటి వారు ఆ గ్రూప్ వారు. ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಸಹ సౌత్ ఇండియాకి సువార్ತೆಯನ್ನು సారిದವರು ఆ గ్రూప్నವರೇ. కనుక ఆ విధంగా దేవుడు కౌంట్ జింజెండర్ యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి మరి మన యొక్క దేశంలో మనకు సువార్త అనేది రాగలిగింది. మనం కూడా ఆ యొక్క వాళ్ళ యొక్క సేవలో ఒక భాగంగా అనేకులను వాడుకున్నాడు మన ఆత్మలు రక్షించడానికి. మనం కూడా ఇక రక్షించబడినటువంటి సహవాసంలో బ్రదర్ భక్సింగ్ వారి ద్వారా కూడా మనం పొందిన ఆత్మీయ ప్రత్యక్షతలో మనం నిలిచుండేటువంటి ధన్యత అనిపించాడు. ಅವರ ಮುಖಾಂತರ ನಮ್ಮ ಸೌತ್ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಸಹ ಎಷ್ಟೊಂದು ಸುವಾರ್ತೆ ನಡೆದಿದೆ. ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ನಮ್ಮ ದೈವಜನರು ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಮುಖಾಂತರ ಸಹ ದೇವರು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಇರಿಸಿದ್ದಾರೆ. సరే, మనం ఇప్పుడు కొంతసేపు మనము టెక్కెములనెత్తిన సైన్యాన్ని గురించి ధ్యానించొచ్చాం. ಇಷ್ಟು ತನಕ ಧ್ವಜವನ್ನು ಎತ್ತಿದ್ವಿ, ಅದರ ಬಗ್ಗೆ ಧ್ಯಾನಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. కనుక 4 ధ్వజాల గురించి నేను చెప్పాను. ఏంటి? ఒకటి రక్షణ ధ్వజము, రెండవది మూడవది, నాలుగవది ధ్వజాలు మనం కలిగి ఉండి ఈ యొక్క లోకంలో మనం ఎదిరించేటువంటి శత్రు మీద విజయం పొంది మనం ముందుకు సాగాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ರಕ್ಷಣೆ ಧ್ವಜವು, ಸಾಕ್ಷ್ಯ ಧ್ವಜವು, ಪ್ರಾರ್ಥನೆ ಧ್ವಜವು ಮತ್ತು ಕೊನೆಗಾಗಿ ಸಹವಾಸ ಧ್ವಜವನ್ನು ನಾವು ಎತ್ಕೊಂಡು ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ವಿಜಯವನ್ನು ಹೊಂದುವವರಾಗಿರಬೇಕು. చూడు, ప్రభు కూడా తిరిగి లోకాన్ని త్వరగా ఉంటున్నాడు. కనుక ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడాలా. ఎత్తబడినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, జయించు వాడు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టేదని అన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬೇಗನೆ ಈ ಲೋಕಕ್ಕೆ ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಆತನೊಟ್ಟಿಗೆ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಜಯಿಸುವವರು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಆಳುವರಾಗಿರುತ್ತಾರೆ ಅಂತ ಆ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಆ ರೀತಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ತೀವಿ. కీర్తనల 60వ అధ్యాయంలో ఇంకొక 4
అనుభవాల గురించి మనం ధ్యానిస్తాం. ಕೀರ್ತನೆಗಳು 60ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇನ್ನೊಂದು 4 7వ వచనం 7th verse. ದೇವರ ಮಕ್ಕಳಿಗೆ ಇರುವಂತ ಅನುಭವಗಳನ್ನು ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. 7ನೇ ವಚನ, ಕೀರ್ತನೆಗಳು 60 7ನೇ ವಚನ. ಗಿಲ್ಯಾದ್ ಸೀಮೆಯು ಮನಸ್ಸಿಯ ದೇಶವು ನನ್ನವು, ಎಫ್ರಾಯೀಮ್ ಗೋತ್ರವು ನನಗೆ ಶಿರಸ್ತ್ರಾಣವು, ನನ್ನ ರಾಜದಂಡವು ಯೆಹೋವದ ಕುಲವೇ. కనుక ఇక్కడ 4 అనుభవములు కలిగి ఉంటున్నారు. ಈ ನಾವು 4 ಅನುಭವಗಳನ್ನು ಕ್ರೈಸ್ತವರು ಹೊಂದಿರಬೇಕಾಗಿರುವ 4 ಅನುಭವಗಳನ್ನು ఇవి మీరు చాలా సార్లు వినే ఉంటారు. కనుక కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు ఆన్సర్స్ చెప్పాలి. ಇవి ನಾವು ಒಂದ್ಸತಿ ಕೇಳಿರ್ಬೋದು. ಇವಾಗ ನಾನು ಸ್ವಲ್ಪ ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತೀನಿ, ಅದಕ್ಕೆ ನೀವು ಉತ್ತರ ಕೊಡಬೇಕಾಗಿ. గిలాదు అంటే ఏంటి? ಗಿಲಾದು ಅಂದರೆ ಏನು? అమ్మా, గిలాదు స్పిరిచువల్ మీనింగ్. ఆత్మీయవాద అర్థ. గిలాదు అంటే మామూలుగా ఆత్మీయవాద. వింటుంటారు కదా మనసులో సహవాసులు వర్తమానాలు కదా. గిలాదు ಸಹಜವಾಗಿ ನಾವು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳ್ತಾ ಇರ್ತೀವಲ್ವಾ. ಗಿಲಾದ್ ಅಂದ್ರೆ ಆತ್ಮೀಯವಾದ ಅಂತ ಏನು? దానికి ఏమని పేరు పెట్టుకున్నాం? మొట్టమొదటి గిలాద్ అనే పేరు ఎక్కడ వస్తుందో చెప్పండి. ಮೊದಲನೇದಾಗಿ ಗಿಲಾದ್ ಅಂತ ಹೆಸರು ಎಲ್ಲಿ ಬರುತ್ತೆ ಬೈಬಲಲ್ಲಿ ನಮಗೆ? నువ్వు చెప్పింది కరెక్టే. ఎక్కడ వచ్చింది ఆ పేరు? గిలాద్ అనే పేరు ఎక్కడ వచ్చింది కొంచెం గుర్తుందా? ఆలోచించు. గిలాదు దేశం నుండి అదే చెప్పు. యోసేఫ్ నాన్న అదే ఎక్కడ వస్తుంది అది? ఆదికాండದಲ್ಲಿ. ఆదికాండంలో యోసేపును ఎవరికి అమ్మేశారమ్మా? ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ಯೋಸೇಫನನ್ನು ಯಾರಿಗೆ ಮಾರ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ? మార్గస్థులైన ಮಾರ್ಗಸ್ಥರಾದ ఇష్మాయేలు కదా. ఇష్మాయేలు అక్కడ గిలాదులో ఏం దొరికినట్లుగా అక్కడ రాయబడింది? గుగ్గిలము. ಗಿಲಾದ್ನಲ್ಲಿ ಗುಗ್ಗಿಲ ಇದೆ. గిలాదు గుగ్గిలం అనేది ఆ దినాల్లో చాలా పనిచేసింది. ಗಿಲಾದ ಗುಗ್ಗಿಲವು ಆ ದಿವಸಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿದೆ. చాలా వ్యాధులకు అది స్వస్థత కలగజేసేది. ತುಂಬಾ ಕಾಯಿಲೆಗೆ ಅದು ಸ್ವಸ್ಥತ ಮಾಡಲಾಗಿದೆ. మీ ఊర్లో ఏదన్నా ఉందేమో నాకు తెలియదు. మా హైదరాబాద్లో జిన్నా తిలస్మాత్ అంటే సర్వరోగ నివారణి అనేవాడు. ನಿಮ್ಮ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಏನಿದೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಮ್ಮ ಹೈದರಾಬಾದ್ ಕಡೆ ಜಿಂದ ತಿಲಿಸ್ಮಾತ್ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಮಿಂಚಿದ ಔಷಧ ಇಲ್ಲ. ఏదైనా జలుబు చేసినా అదే, దగ్గు వచ్చినా అదే, జ్వరం వచ్చినా అదే, ఏమన్నా రాదు కానీ కొన్ని డ్రాప్స్ వేసుకొని టీలో తాగితే అన్ని రోగాలు పోతాయంట. ಕೆಮ್ಮು ಬಂದ್ರೇನು, ನೆಗಡಿ ಬಂದ್ರೇನು, ಏನಾದ್ರೇನು ಸ್ವಲ್ಪ ಟೀಯಲ್ಲಿ ಹಾಕೊಂಡು ಕುಡಿದ್ರೆ ಎಲ್ಲ ಕಾಯಿಲೆ ಹೋಗ್ಬಿಡುತ್ತೆ. జిందా తిలస్మాత్ అంటారు. ಜಿಂದ ತಿಲಿಸ್ಮಾತ್ ಅಂತಾರೆ. అట్లా ఈ గిలాదులో కూడా, ఈ గిలాదులో వారికి ఒక గుగ్గిలం దొరికేది. అది ఆ దినాల్లో సర్వరోగ నివారణలాగా మరి దాన్ని కేంద్ర దేశాలు కూడా తీసుకుని వెళ్ళేవారు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮಗೆ ಇವಾಗ ಜಿಂದ ತಿಲಿಸ್ಮಾತ್ ಹೇಗಿದೆ, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆ ಕಾಲದಲ್ಲಿ ಗಿಲಾದ್ನಲ್ಲಿ ಒಂದು ಗುಗ್ಗಿಲ ಅಂತ ಔಷಧ ಇದೆ. ಅದೆಲ್ಲ ರೋಗಕ್ಕೆ ವಾಸಿ ಆಗುತ್ತೆ. కనుక దీనికి ఏం పేరు పెట్టుకుందామంటే ఆత్మీయ స్వస్థత అని పెట్టుకుందాం. హీలింగ్. ಇದಕ್ಕೆ ನಾವು ಏನು ಹೆಸರಿಡೋಣ? ಆತ್ಮೀಯವಾದ ಸ್ವಸ್ಥತೆ. అది శరీర రోగానికి మందు కానీ, ಇದು ಶರೀರ ರೋಗಕ್ಕೆ ಔಷಧ. కానీ ఆత్మీయ రోగానికి స్వస్థత కలిగించేది గిలాదు గుగ్గిలం కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. ಆತ್ಮೀಯ ಸ್ವಸ್ಥತೆಗೆ ಗಿಲಾದು ಗುಗ್ಗಿಲ ಅದು ಅವಶ್ಯಕತೆ ಆಗಲ್ಲ. ಆದ್ರೆ ನಮ್ಮ ಹೃದಯ ಶುದ್ಧಿ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತವು ನಮಗೆ ಅವಶ್ಯಕವಾಗಿದೆ. కనుక గిలాదు అనగా స్వస్థత, హీలింగ్. ಗಿಲಾದು ಅಂದ್ರೆ స్వస్థతే, హీలింగ్. కనుక ఈ 4 అనుభవాలు మొదటిగా ఉండాలని కోరుతున్నాను. అంటే మొట్టమొదటిగా మనకు ఆత్మీయ స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ಈ 4 ಅನುಭವಗಳು ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕು. ಮೊದಲನೇದು ಆತ್ಮೀಯವಾದ ಸ್ವಸ್ಥತೆ. కనుక మనకు ఈ యొక్క మందు, మనకు అనేక వ్యాధులు ఉన్నాయి. ఏ వ్యాధులు? శరీర వ్యాధులు ఉన్నాయి. దానికి అంటే ఎక్కువగా ఆత్మీయ వ్యాధులు కూడా మనం కలిగి ఉంటాం. ನಮಗೆ ಅನೇಕ ವಿಧವಾದ ಕಾಯಿಲೆಗಳಿವೆ. ಆದರೆ ಶರೀರಕ್ಕಿಂತಲೂ ಆತ್ಮಗಿರೋ ವ್ಯಾಧಿಗಳನ್ನು ನಾವು ತೆಗೆದುಕೋಬೇಕು. ఆత్మీయ రోగాలు ఏంటివి? ಆತ್ಮೀಯವಾದ ಕಾಯಿಲೆಗಳು ಏನಿದೆ? ఆత్మీయ రోగాలు ఏంటివి? పాపము. పాప రోగం అని ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. పాపం అనేది పాప రోగము కదమ్మా. ಪಾಪ ಎಂಬುದು ಒಂದು ಕಾಯಿಲೆ ಆಗಿದೆ. కనుక పాప రోగము, హృదయ రోగము, ఈ రోగాలు కూడా పాపము, చెడు, పాపం పెద్ద లిస్టులు కూడా ఉన్నాయి. ಪಾಪ ಅಂದ್ರೆ ತುಂಬಾ ದೊಡ್ಡ ಲಿಸ್ಟ್ ಇದೆ ನಮಗೆ. కనుక పాప రోగానికి మందు యేసుక్రీస్తు
మనకు రక్షణ లేకుండా మనం ముందుకు సాగలేము. ರಕ್ಷಣೆ ಇಲ್ಲದೆ ನಾವು ಮುಂದಕ್ಕೆ ಸಾಗೋದಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. కనుక మనం వచ్చినటువంటి మనందరూ కూడా పరీక్షించుకునే రక్షణ పొందినానా లేదా అని పరీక్షించుకోండి. ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರುವಂತ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಆ ರೀತಿ ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ಕೋಬೇಕು, ನಮಗೆ ರಕ್ಷಣೆ ಇದೆಯಾ ಇಲ್ಲ ಅಂತ. ఇంకా నీ హృదయంలో పాపరోగం ఉంది, నీ హృదయంలో ఘోరమైన వ్యాధి ఉంది అని నువ్వు గ్రహించినట్లయితే పరమ వైద్యుడైన యేసు ప్రభు దగ్గరికి రావాలి. ಇನ್ನು ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಪಾಪದ ಕಾಯಿಲೆ ಇದೆ ಅಂತ ನೀವು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಾದ ಪರಮ ವೈದ್ಯನ ಒಟ್ಟಿಗೆ ಅವರ ಹತ್ರ ನೀವು ಬರಬೇಕು. కనుక నీ యొక్క పాపరోగానికి మందు వేరొక మందు లేదు. ನಿಮ್ಮ ಪಾಪ ರೋಗಕ್ಕೆ ಬೇರೆ ಔಷಧ ಏನೂ ಇಲ್ಲ. ఒకటే మందు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. ಒಂದೇ ಒಂದು ಔಷಧ ಯೇಸುವಿನ ರಕ್ತವು ಮಾತ್ರವೇ. కనుక నువ్వు ఎన్ని ఇప్పుడు అన్ని జనులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తిరుపతికి పోతారు. ఈ మధ్యనే మనం చూస్తూ వచ్చాం పండుగల రోజులలో కదమ్మా. ఎన్నో రకాలైన ఆచారాలు చేస్తారు, అర్పణలు ఇస్తారు, కలిగి ఉన్న వెండి బంగారాలు ఇస్తారు. కానీ పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, స్నానాలు చేస్తారు. కానీ దేని ద్వారా కూడా మనుషుని యొక్క పాపము క్షమించబడి పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ಇವಾಗ ನಾವು ನೋಡ್ತೀವಿ ಅನ್ಯ ಜನರು ತುಂಬಾ ಸಂಪ್ರದಾಯ ಆಚಾರಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ, ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಬರ್ತಾ ಇರ್ತಾರೆ. ಆದ್ರೆ ಅವರಿಗೆ ಪಾಪ ಕ್ಷಮಾಪಣ ಸಿಗೋದಿಲ್ಲ. అయితే ఒకటే మనకు పరలోక రాజ్యానికి మార్గం. ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా ಅದಕ್ಕಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ದಾನೆ, ಪರಲೋಕಕ್ಕೆ ನಾನೇ ಮಾರ್ಗ ಜೀವ ಆಗಿದ್ದಾನೆ, ಅನ್ಯ ಜನರು ಯಾರು ತಂದೆ ಮನೆಗೆ ಸೇರಲಾರರು ಅಂತ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯುತ್ತೆ. కనుకనే ఆ మార్గంలోకి వచ్చినట్లయితే ఆ ప్రభు యొక్క రక్తాన్ని మన హృదయం మీద మనం కడుక్కున్నట్టు, మన హృదయాన్ని కడుక్కున్నట్లయితేనే మనకు పాప క్షమాపణ, పరలోక రాజ్యం. ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾವು ಬಂದಿರುವಾಗಲೇ ಯೇಸುವಿನ ರಕ್ತದಲ್ಲಿ ನಾವು ಪಾಪವನ್ನು ತೊಳೆದುಕೊಂಡಿರುವಾಗಲೇ ನಮಗೆ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಭಾಗ್ಯ ಸಿಗುತ್ತದೆ. అందుకే మొదటి యోహాను పత్రికలో ఏముందంటే 1:7 యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేయును. ಅದಕ್ಕಾಗಿ 1ನೇ ಯೋಹಾನ 1ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನದಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಯೇಸುವಿನ ರಕ್ತವು ಎಲ್ಲ ಪಾಪವನ್ನು ಪರಿಹಾರ ಮಾಡುತ್ತದೆ ಅಂತ. మరి దాని కిందకి మనకు వచ్చినట్లయితే 9వ వచనం 10వ వచనంలో మరి యేసు రక్తం ఆ పని చేస్తుంది. కానీ మనం ఏం చేయాలా? 9ನೇ ವಚನ 10ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ರಕ್ತವು ನಮ್ಮ ಪಾಪವನ್ನು ಶುದ್ಧಿಪಡಿಸುತ್ತದೆ. ಆದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ಅರಿಕೆ ಮಾಡ್ಬೇಕು. మన పాపములను ఒప్పుకొని తినల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಅರಿಕೆ ಮಾಡಿದರೆ ಆತ ನಂಬಿಗಸ್ತ ನೀತಿವಂತರು ಆಗಿರುವುದರಿಂದ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿಬಿಟ್ಟು ಸಕಲ ನೀತಿಯಿಂದ ಪರಿಹರಿಸಿ ನಮ್ಮನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡುವನು. కనుక మొట్టమొదటి క్రైస్తవ అనుభవం ఏంటంటే పాప క్షమాపణ పొందిన అనుభవము. ಮೊದಲನೇದು ಕ್ರೈಸ್ತವ ಜೀವಿತದಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿರುವ ಅನುಭವ ಏನಂದ್ರೆ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದಂತ ಅನುಭವ. కనుక రెండవదిగా ఏం పేరు వచ్చిందమ్మా ఇక్కడ? మనస్సే. ಎರಡನೇದಾಗಿ ಏನಂತ ಹೆಸರು ಬಂದಿದೆ? మనస్సే అంటే మనందరికి ఇక్కడ కొన్ని ఎక్కడ వస్తుంది ఈ పేర్లు? మనస్సే ఎవరి పేరు? ఎవరి కొడుకు? యోసేపు యొక్క కుమారుడు. ఒకసారి మనం 41వ అధ్యాయానికి వద్దామా? అది కాలం ಮನುಷ್ಯ ಯಾರಂದ್ರೆ ಯೋಸೇಫನ ಕುಮಾರನಾಗಿದ್ದಾನೆ. 41వ అధ్యాయము 52, 51, 51. ఆదికాంಡ 41ನೇ అధ్యాయ 41ನೇ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధని నా తండ్రి మనందరినీ నేను మరచిపోనట్టు చేస్తానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనస్సే అని పేరు పెట్టాను. 41ನೇ అధ్యాయ 15ನೇ వచనం. 51ನೇ ವಚನ. ಸಾಧ್ಯ ಕ್ಷಮಿಸಿ. ಆದಿಕಾಂಡ 41ನೇ ಅಧ್ಯಾಯ 51ನೇ ವಚನ. ನಾನು ನನ್ನ ಎಲ್ಲಾ ಕಷ್ಟವನ್ನು ತಂದೆಯ ಮನೆಯವರನ್ನು ಮರೆತು ಬಿಡುವಂತೆ ದೇವರು ಮಾಡಿದನಲ್ಲ ಎಂದು ಹೇಳಿ ಅವರಿಗೆ ಮನಸ್ಸೇ ಎಂದು ಹೆಸರಿಟ್ಟನು. కింద ఏమని అర్థం ఇచ్చారమ్మా? తెలుగు బైబిల్ చక్కగా ఉన్నాయి కదా, అంటారు ఏంటది? మరచుట. తెలుగు ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಒಂದು ಒಳ್ಳೆ ಅರ್ಥ ಇದೆ, ಕನ್ನಡ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಇಲ್ಲ. ಮರೆತು ಬಿಡುವುದು, మరచుట, ಮರೆತು ಬಿಡಬೇಕು. కనుక ఏం మర్చిపోతున్నాడు ఇక్కడ యోసేపు? ಏನು ಯೋಸೇಫ್ ಇಲ್ಲಿ ಮರ್ತಿದ್ದಾನೆ? యోసేపు దేవుడు నా సమస్త బాధలు, నా తండ్రి ఇంటి వారిని అందరినీ మర్చిపోనట్లు చేసెను. ನನ್ನ ಸಮಸ್ತ ಬಾಧೆಯನ್ನು, ನನ್ನ ತಂದೆ ಮನೆಯವರನ್ನು ಮರೆತು ಬಿಡುವಂತೆ ದೇವರು ಮಾಡಿದ್ದಾನೆ ಅಂತ ಅವರಿಗೆ ಮನಸ್ಸೆ ಎಂಬ ಹೆಸರಿಟ್ಟಿದ್ದಾರೆ. చాలా బాధలో వెళ్ళాడు. ತುಂಬಾ ಸಂಕಟದಿಂದ ಹೋಗಿದ್ದಾರೆ. తన ఇంటి వారు తను చేసినటువంటి కార్యాలు చాలా దుఃఖకరమైన కార్యాలు. ಅತನೇ ಮನೆಯವರು ಅತನಿಗೆ ಮಾಡಿದಂತ ಕಾರ್ಯಗಳು ತುಂಬಾ ದುಃಖಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿ.
వ్యక్తి. అటువంటి పరిస్థితులకు ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అన్నల్లో ఉన్నటువంటి అసూయ. ಅಂತ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಆತನ ಯಾಕೆ ಹೋಗ್ತಾನೆ? ಆತನ ಅಣ್ಣವರಲ್ಲಿ ಇರುವಂತ ಅಸೂಯ ಮುಖಾಂತರ. ఒకటి గుర్తుంచుకోండి, అసూయ అనేది భయంకరమైన పాపం. ಒಂದು ನಾವು ಯಾವಾಗಲೂ ಜ್ಞಾಪಕ ಇಟ್ಕೋಬೇಕೇನಂದ್ರೆ ಅಸೂಯ ಅನ್ನೋದು ತುಂಬಾ ದೊಡ್ಡ ಪಾಪ ಆಗಿದೆ. యేసుక్రీస్తు ప్రభువును కూడా సిలువ వేసినప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే యూదులు, ప్రధాన యాజకులు కదమ్మా, వాళ్ళందరూ అసూయ చేత ఆయనను అప్పగించిరే అని వాక్యంలో రాయబడింది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಸಿಲುಬೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿರುವಾಗ ಸಹ ಅದರಲ್ಲಿ ಯೆಹೂದ್ಯರೆಲ್ಲರೂ ಮತ್ತು ಪ್ರಧಾನ ಯಾಜಕರೆಲ್ಲರೂ ಅಸೂಯದಿಂದ ಯೇಸು ಸ್ವಾಮಿನ ಸಿಲುಬೆಗೆ ಹಾಕಿದ್ದಾರೆ ಅಂತ ಬರೆಯಬಹುದು. కయ్యూరును చంపినాడు, హేబెలును చంపినాడు కయ్యూరు అంటే కారణం ఏముంది? అసూయ. ಹೇಬೆಲನ್ನು ಸಾಯಿಸಿದರೆ ಕೈಯಿನು ಅಂದ್ರೆ ಅದರಲ್ಲಿ ಏನಿದೆ? ಅಸೂಯ ಇದೆ కదా. సౌలు విషపు చూపు దావీదు మీద కలిగి ఉన్నాడు అంటే అసూయ. ಸೌಲು ದಾವೀದನ ಮೇಲೆ ವಿಷದ ದೃಷ್ಟಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ಯಾಕಂದ್ರೆ ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚಿಯಿಂದ. కనుక యోసేపును కూడా అమ్మి వేశారు అనంటే అన్నలు అతని మీద చూపించిన అసూయ. ಯೋಸೇಫನು ಸಹ ಅವರ ಅಣ್ಣ ಅವರು ಮಾರ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅದರಲ್ಲಿ ಏನಿದೆ? ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಇದೆ. ఎందుకు అనంటే తండ్రి చేత ప్రేమించబడినటువంటి కుమారుడు. ಯಾಕಂದ್ರೆ ಯೋಸೇಫನು ಅವರ ತಂದೆಯವರೊಟ್ಟಿಗೆ ತುಂಬಾ ಪ್ರೀತಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. తండ్రి ఎందుకు ప్రేమించాడు కూడా మనకు తెలుసు. ఎందుకు ప్రేమించాడు? ತಂದೆ ಯೋಸೇಫನನ್ನು ಯಾಕೆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ? అమ్మా, వృద్ధాప్య మధ్య పుట్టిన కుమారుడని ప్రేమించాడు. ఇంకా ఇంకా ವೃದ್ಧ ಸಮಯದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಮಗನಂತ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఇంకా ఎందుకు ప్రేమించాడు తండ్రి? తండ్రి లేని బిడ్డని ప్రేమించాడు. ರಾಹೇಲನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾರಲ್ವಾ? ఇంకా అన్న యొక్క చెడుతనంతో తను ఐక్యపరచుకోలేదు. ತಂದೆ ಯಾಕೆ ಯೋಸೇಫನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಂದ್ರೆ ಅಣ್ಣವರು ಮಾಡಿದಂತ ಪಾಪದಲ್ಲಿ ಇವರು ಭಾಗಸ್ಥವನ್ನು అంటే పాపం నుండి ప్రత్యేకించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ಪಾಪದಿಂದ ಪ್ರತ್ಯೇಕಪಟ್ಟಿರುವಂತ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಿದ್ದಾರೆ. తండ్రి ప్రేమే కాదు, దేవుని ప్రేమ కూడా పొందినవాడు యోసేపు. ತಂದೆ ಪ್ರೀತಿ ಅಲ್ಲದೆ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ಸಹ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾನೆ ಯೋಸೇಫ್. దేవుడు కూడా యోసేపును ప్రేమించాడు. ದೇವರು ಸಹ ಯೋಸೇಫನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ. ఎందుకు ప్రేమించాడు? ಯಾಕೆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ? వాళ్ళ అన్నలు ఎందుకు ప్రేమించాలా? ಅವರ ಅಣ್ಣವ್ರನ್ನ ಯಾಕೆ ಪ್ರೀತಿ ಮಾಡಿಲ್ಲ? వాళ్ళ అన్నలు చెడు మార్గంలో పోతున్నారు, ಅವರೆಲ್ಲರೂ ಕೆಟ್ಟ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ యోసేపు భక్తి మార్గంలో ಆದ್ರೆ పోతున్నాడు. ಯೋಸೇಫ್ ಭಕ್ತಿ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. పాపాన్ని ద్వేషించాడు, ಪಾಪವನ್ನು ದ್ವೇಷಿಸಿದ್ದಾನೆ, చెడుతనం ద్వేషించాడు. ಕೆಟ್ಟತನವನ್ನು ದ್ವೇಷಿಸಿದ್ದಾನೆ. కనుకనే యోసేపు మీద దృష్టి ఉంచాడు. ಅದಕ್ಕಾಗಿ ಯೋಸೇಫನ ಮೇಲೆ ದೃಷ್ಟಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. కనుక మనల్ని కూడా దేవుడు చూస్తాడు, ప్రేమిస్తాడు. అంటే ఎవరిని ప్రేమిస్తాడు? ಅದಕ್ಕಾಗಿ ದೇವರು ಸಹ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವವರನ್ನು ನೋಡ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಯಾರು ಪ್ರೀತಿ ಮಾಡಿ ನೋಡ್ತಾರೆ? ఆయన లోకమంతా ప్రేమించాడు, అనుమానం లేదు. ಆತ ಲೋಕವೆಲ್ಲ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ, ಅನುಮಾನ ಇಲ್ಲ. కానీ తను ప్రేమించు వారిని అందరినీ ఆయన ప్రేమిస్తారనండి. ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವವರೆಲ್ಲರನ್ನು ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾರೆ. మనం ప్రభువుని ప్రేమించేటప్పుడు, ప్రభు కొరకు జీవించేటప్పుడు ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రేమ మన మీద ఉంటుంది. ದೇವರನ್ನು ನಾವು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ನಮ್ಮ ಮೇಲೆ ದೇವರಿಗೆ ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಪ್ರೀತಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇದೆ. ఇప్పుడు శిష్యులు ఉన్నారు, శిష్యులు అందరూ ఆయన ప్రేమించి ఏర్పాటు చేసుకున్నారు కదా. ಇವಾಗ ಶಿಷ್ಯರೆಲ್ಲರಿದ್ದಾರೆ, ಅವರೆಲ್ಲರನ್ನು ಯೇಸು ಸ್ವಾಮಿ ಪ್ರೀತಿಸಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾರಲ್ವಾ? కానీ ఒక శిష్యుడు మాత్రం దేవుని చేత ప్రేమించబడినటువంటి వాడు ఉన్నాడు కదా. ಒಬ್ಬ ಶಿಷ್ಯರು ಮಾತ್ರ ದೇವರೊಟ್ಟಿಗೆ ಪ್ರೀತಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. వాక్యంలో ఏముంది? యేసు ప్రేమించిన శిష్యుడు అని. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ? ಯೇಸು ಸ್ವಾಮಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಶಿಷ್ಯನು. ఎందుకు ప్రేమించాడో మనం ధ్యానించుకోవాలి. ಯಾಕೆ ಪ್ರೀತಿ ಮಾಡಿದ ನಾವು ಧ್ಯಾನಿಸಬೇಕು. మరి 12 మందిని తనే ఏర్పాటు చేసుకున్నాడు, పేరు పెట్టాడు, పిలిచాడు, తన శిష్యులుగా చేసుకున్నారు. అందరు కలిసి ఒక దగ్గర ఉన్నారు, అందరు కలిసి ఒక ప్లేట్లో అన్నం తింటున్నారు కదమ్మా, ఒక దగ్గర పడుకుంటున్నారు. కానీ యేసు ప్రేమించిన శిష్యుడు అనే పేరుంది. ಯೇಸು ಸ್ವಾಮಿ 12 ಜನರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, 11 ಜನ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ, ಅವರೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಮಾಡಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ಯೇಸು ಪ್ರೀತಿ ಮಾಡಿದಂತ ಶಿಷ್ಯನು ಅಂತ ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಬಗ್ಗೆ కనుక మనం కూడా కోరాలి, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ప్రభువా నువ్వు ప్రేమించిన శిష్యుని వలె నేను కూడా నీకెంతో సమీపంగా ఉండాలి ప్రభువా అని కోరాలి. ಯೇಸು ಸ್ವಾಮಿ ನೀನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಶಿಷ್ಯನಂತೆ ನಾನು ಸಹ ನಿನಗೆ ಹತ್ತಿರವಾಗಿ ಜೀವಿಸಬೇಕಂತ. అందరూ ఆయన బిడ్డలమే కావచ్చు, ನಾವೆಲ್ಲರೂ ಆತನ ಮಕ್ಕಳು ಆಗಿರಬಹುದು. నిజమే. మనం అతి సమీపంగా ప్రభువుకు వచ్చినట్లయితే ఆయన చేత ప్రేమించబడినటువంటి బిడ్డలంగా ఉంటాం. ಆದ್ರೆ ಅವರಿಗೆ ಎಷ್ಟು ಸಮೀಪವಾಗಿ ಬರ್ತೀವೋ ನಾವು ಅಷ್ಟು ಜಾಸ್ತಿ ನಾವು కానీ ದೇವರನ್ನು ఎట్లయితే అనేక రకాలైనటువంటి బాధను వాళ్ళు వెళ్ళాడు, దుఃఖాలు వాళ్ళు వెళ్ళాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేశాడు. ಏನಾದ್ರೂ ಆಗಲಿ, ಈ ಯೋಸೇಫ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನನ್ನ ಸಮಸ್ತ ಸಂಕಟವನ್ನು ಮರೆತು ಹೋಗು.
పేర్లు పెట్టుకుంటా ఉంటాంలే, రకరకాలైన పేర్లు కదా. ನಾವು ತುಂಬಾ ಹೆಸರಿಟ್ಟಿರ್ತೀವಲ್ವ, దాన్ని రైమంజిత్తం కలవాలన్నమాట. ಅದಕ್ಕೆ ಒಂದು ಪದ ಸೆಟ್ ಆಗ್ಬೇಕಂತ. ఒక సిస్టర్ చెప్తుంటే వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు పుట్టారంట. ಒಂದು ಸಿಸ್ಟರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಅವ್ರ ಮನೇಲಿ 3 ಹೆಣ್ಮಕ್ಳಿದ್ದಾರೆ. అందరూ లత ఏదేదో పెట్టి వెనక లత వస్తుంది కదా, అందరికి లత అని పెట్టినారంట. ಎಲ್ಲರಿಗೆ ಹೆಸರು ಇಟ್ಬಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಹೆಸರಿಂದೆ ಲತಾ ಅಂತ ಇಟ್ಟಿದ್ದಾರೆ. అయితే 4వ కాన్పప్పుడు వాళ్ళ చిన్నమ్మ ప్రభు నమ్ముకుంది. ఆమెను అడిగినారంట, ఇప్పుడు 4వ పిల్ల గురించి ఏం పెట్టాలని అడిగింది. ಇವಾಗ 4ನೇ ಮಗಳು ಹುಟ್ಟಿದಾಗ ನಾನು ಏನ್ ಹೆಸರು ಇಡ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರು. పెట్టు, నా తలరాత అని పెట్టు. ಅವಾಗ ಅವ್ರು ಹೇಳಿದ್ದಾರೆ, ಹೆಸರು ಇಡಿ, ನನ್ನ ತಲೆರಾತ ಅಂತ ಹೆಸರು అంతే కదా. ಅನೇ ಬರ ಅಂತ ಹೆಸರಿದೆ ಅಂತ. కానీ ఇక్కడ మరి నిజంగానే యోసేపు మర్చిపోయారు. ನಿಜವಾಗ್ಲೂ ಯೋಸೇಫು ಆತನ ಸಂಕಟವನ್ನು ಆತನ ತಂದೆ ಮನೆಯವರು ಮರೆತು ಹೋಗಿದ್ದಾರೆ. కానీ ఇక్కడ మనం కూడా కొన్ని మర్చిపోయేటుంటాయి, మర్చిపోనటువంటివి ఉంటాయి. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸಹ ಸ್ವಲ್ಪ ಮರೆತು ಹೋಗುವಂತವು ಇರುತ್ತೆ, ಸ್ವಲ್ಪ ಮರೆತು ಹೋಗುವವು ಇರುತ್ತೆ. కానీ మనం కూడా మనకు హాని చేసినటువంటి వారిని క్షమించేటువంటి మనసు మనకు ఉండాలి. ನಮಗೆ ಹಾನಿ ಮಾಡಿದರ ಅಂತವರನ್ನು ಕ್ಷಮಿಸುವಂತ ಮನಸ್ಸು ನಮಗೆ. కీడు చేసినటువంటి వారిని క్షమించే మనసు ఉండాలి. ನಮಗೆ ಕೀಡು ಮಾಡಿರುವಂತವರನ್ನು ಸಹ ಕ್ಷಮಿಸುವಂತ ಮನಸ್ಸು. మన నష్టం చేసినటువంటి వారిని క్షమించే మనసు ఉండాలి. ನಮಗೆ ನಷ್ಟವನ್ನು ಮಾಡಿದವರನ್ನು ಕ್ಷಮಿಸುವಂತ ಮನಸ್ಸು ನಮಗೆ ಇರಬೇಕು. కొలసీలో ఒక మాట ఉంచుడు, కొలసీలకు రాసిన పత్రిక ಕೊಲಸ್ಸಿ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಒಂದು ಮಾತಿದೆ, ನಮ್ಮ ಕೊಲಸ್ಸಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 13. ಕೊಲಸ್ಸಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನ. ఎవరైనా తనకు హాని చేసిన ఒకరికొకరి ఎడల ఒకరినొకరు సమీపించుడు, ఒకరినొకరు క్షమించుడి, ప్రభువు మీకు క్షమించిన వారిని క్షమించుడి. ಮತ್ತೊಬ್ಬರ ಮೇಲೆ ತಪ್ಪು ಹೊರಿಸುವುದಕ್ಕೆ ಕಾರಣವಿದ್ದರೂ ತಪ್ಪು ಹೊರಿಸದೆ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಸರಿಸಿಕೊಂಡು ಕ್ಷಮಿಸಿರಿ. ಕರ್ತ ನಿಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿದಂತೆ ನೀವು ಕ್ಷಮಿಸಿರಿ. కనుక ఎట్లా క్షమించాలంటమ్మా, క్రీస్తు ప్రభు మనం క్షమించినట్టే మనము క్షమించాలి. ఎవరిని క్షమించాలా? హాని చేసిన ఒకడు అనుకునే కదా, ఒకరినొకడు క్షమించి సహించుతూ క్షమించండి. ಯಾವ ರೀತಿ ನಾವು ಕ್ಷಮಿಸಬೇಕು? ಯಾರಾದ್ರೂ ನಮಗೆ ತಪ್ಪು ನಮ್ಮ ಮೇಲೆ ಹೊರಿಸಿದ್ದಾರೆ ಅಂತ ಅವ್ರ ಮೇಲೆ ಸಹ ನಾವು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿದಂತೆ ನಾವು ಕ್ಷಮಿಸಬೇಕು. అది చాలా మంచి మాట. ಒಳ್ಳೆ ಮಾತು. కనుక మనం హాని చేస్తే కూడా మనం పగ తీర్చుకునేటువంటి పని మనకి కాదు. ನಮಗೆ ಹಾನಿ ಮಾಡಿರುವ ಸಹ ನಾವು ಒಬ್ಬರೇ ತೀರ್ಸ್ಕೋಬೇಕಂತ ಮನಸ್ಸು ನಮಗೆ. కనుక కీడును మేలు చేత జయించుడి అనింది. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಕೇಡನ್ನು ಮೇಲು ಮಾಡಿ ಅದನ್ನು ಜಯಿಸಬೇಕಂತ. దాన్ని ఈ యొక్క స్వభావం బ్రదర్ భక్సింగ్ గారిలో కూడా నేను చూడగలిగాను. ಈ ಒಂದು ಸ್ವಭಾವವನ್ನು ಬಾಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಜೀವಿತದಲ್ಲಿ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. నేను ఒక ఊరికి సిస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన తన స్వంత నోటి ఏం చెప్పాడంటే, నేను బ్రదర్కు వ్యతిరేకంగా ఒక పని చేశానమ్మా, కానీ ఆయన స్వభావం నేను చూసినప్పుడు నేను సిగ్గుపడ్డాను అన్నాడు. ಆಂಟಿ ಒಂದು ಊರಿಗೆ ಹೋಗಿದಾಗ ಆ ಮನುಷ್ಯನು ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಾನೆ, ಅಮ್ಮ ನಾನು ಬಾಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ಗೆ ವಿರೋಧವಾಗಿ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಾನೆ, ಆದರೆ ಅವರ ಸ್ವಭಾವ ನೋಡಿ ನಾನು ನಾಚಿಕೆ ಪಟ್ಟಿದ್ದೇನು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఆయన ఒక పుస్తకం బ్రదర్ భక్సింగ్ గారికి వ్యతిరేకంగా వన్ మ్యాన్స్ ఫెయిత్ అనేటువంటి పుస్తకం రాశాడు. ಆತನು ಬಾಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ಗೆ ವಿರೋಧವಾಗಿ ಒನ್ ಮ್ಯಾನ್ ಸ್ಟೇಟ್ ಅಂತ ಒಂದು పుస్తకం ಬರೆದಿದ್ದಾನೆ. అంటే ఆయన విశ్వాసం ద్వారా ఇంత కార్యాలు జరిగినాయని రాయలేదు, కానీ అది వేరే విధానంలో రాశారు. ವಿಶ್ವಾಸದಿಂದ ಇಂಥ ಕಾರ್ಯಗಳು ನಡೀತಾ ಇದೆ ಅಂತ ಬರೆಯಲಿಲ್ಲ, ಬೇರೆ ವಿಧಾನವಾಗಿ ಬರೆದಿದ್ದಾರೆ. అయితే ఇద్దరు ఒకసారి అమెరికా కాన్ఫరెన్స్ కు పిలువబడ్డారు. ಇವರಿಬ್ಬರು ಸಹ ಒಂದು ದಿವಸ ಅಮೆರಿಕದಲ್ಲಿ ಕಾನ್ಫರೆನ್ಸ್ಗೆ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ. ఒకటే ప్లేన్ లో వెళ్ళారు, ಒಂದೇ ಪ್ಲೇನ್ ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾರೆ, ఒకటే రూమ్ లో వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చారు. ಒಂದೇ ರೂಮ್ ಅಲ್ಲಿ ಅವರಿಗೆ నివాಸ ಮಾಡೋದಕ್ಕೆ ಸಾಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. మరి ఒక్కసారి కూడా నాకు ఆయన భక్సింగ్ గారికి తెలుసు, ఆయనే చెప్పాడు, ఆయనకు తెలుసు నేను రాశానని, నేను ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాను తెలుసు, కానీ ఒక్క చోట కూడా ఆయన హృదయంలో ద్వేషం ఉన్నట్టుగా కనిపించలేదు. ಇವರಿಬ್ಬರು ಒಂದೇ ಪ್ಲೇನ್ ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾರೆ, ಒಂದೇ ರೂಮ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಆದ್ರೇನು ಅವರಿಗೆ ಗೊತ್ತು ಬಾಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ಗೆ ಇವರು ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಬುಕ್ ಬರೆದಿದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತು, ಆದ್ರೇನು ಒಂದು ಸತಿ ಸಹ ಅವರ ಸ್ವಭಾವದಲ್ಲಿ ಮಾರ್ಪಟ್ಟಿರ್ಲಿಲ್ಲ, ನಾನು ಅದು ನೋಡಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ఆయన అన్నాడు కదా, నిజముగా నా దైవజనుడు అన్నాడు. ಆ ಮನುಷ್ಯ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಹೇಳಿದ್ದಾನೆ, ಆತನು నిజವಾಗಿ ದೇವರ సేవకులు ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అంటే నిజంగా నన్ను క్షమించాడు. నేను ఆ వ్యతిరేకంగా పనిచేస్తే కూడా ఆయన నేను హాని చేయాలనుకున్నాను, కానీ ఆయన
క్షమించినాడు, నాతో సమాధానంగా ಸಂತೋಷంగా ಏಮಿ నేను చేయనట్లೇ నాతో ప్రవర్తించాడని చెప్పాడు. ಅವರು ನಿಜವಾದ ಸೇವಕರು ಆಗಿರೋದ್ರಿಂದ ಅವರು ಕ್ಷಮಿಸಿದ್ದಾರೆ, ನಿಜವಾಗ ನಾನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾರೆ, ನಾನು ವ್ಯತಿರೇಕವಾಗಿ ಮಾಡಿದರೆ ಏನೋ ಅವರು ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ. కనుక అటువంటి చాలా విషయాలు నిజంగా ఒకసారి మేమే ఎబ్రోన్ కాకుండా ఉండేటప్పుడు ఒకరు వచ్చి చాలా భయంకరంగా బ్రదర్ మీద కోపడతా ఉన్నారు, తింటా ఉన్నాడు ఒక ఆయన. ನಾವು ನೋಡಿದಾಗಲೂ ಒಂದ್ಸತಿ ಎಬ್ರೋನ್ ಕಾಂಪೌಂಡ್ ಅಲ್ಲಿ ಒಂದು ಮನುಷ್ಯನು ಬಂದು ಬಾಕ್ಸಿಂಗ್ ಅಂಗಡಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಜನಾಗಿ ಬೈತಾ ಇದ್ದಾನೆ. మేమన్నా ఏంటి ఆయన ఎవరు అనుకుంటున్నారు బ్రదర్ అట్లా తిరుగుతున్నారేంటి అని అన్నాం. సిస్టర్స్ అంతా వచ్చి ನಾನು ಆ ಬೈದಿರುವಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಹೇಳಿದ್ದೀನಿ, ನೀನು ಏನ್ ಅನ್ಕೊಂಡಿದೀಯಾ ಬ್ರದರ್, ಅವರು ದೇವರ ಸೇವಕರಲ್ವಾ ಅಂತ ನನಗೆ. లేదా ఆయనకు నొప్పేది ఆయన చాలా స్ట్రిక్ట్ ఉంటారు కొన్ని విషయాలు. అవును, ఆయన దైవజనుడు కనుక మనం నేర్చుకోవటానికి కొన్ని పాఠాలు స్ట్రిక్ట్ గా ఉంటాడు అని చెప్పి ಅವಾಗ ಅವನು ಹೇಳಿದಾನೆ, ಬಾಕ್ಸಿಂಗ್ ಅಂಗಡಿ ತುಂಬಾ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಇರ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ, ಹೌದು ಸ್ವಲ್ಪ ವಿಷಯಗಳಲ್ಲಿ ದೈವಜನರು ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಗಿ ಇರ್ತಾರೆ, ಅದಕ್ಕೆ ನಾವು ಒಳಗಾಗ್ಬೇಕಂತ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ. బాగా ఇష్టం. మేము ఎంత చెప్తే కూడా మాట వినుకుని ఇష్టం వచ్చినట్టు అshi ఊరేమట్లా వెళ్ళిపోయినాడు. ನಾವು ಅಷ್ಟು ಕೇಳ್ತಾ ಇರುವಾಗ ಅವರು ಬೈದು 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 ಯಾರು ಏನಿಲ್ಲ ಅವ್ರು ಹೋಗ್ಬಿಟ್ಟು తర్వాత దేవుడు అతనితో మాట్లాడితే అతను వచ్చి బ్రదర్ దగ్గర క్షమాపణ అడిగినాడు. ಆಮೇಲೆ ಅವರು ಬಂದು ದೇವರು ಮಾತಾಡಿರುವಾಗ ಬಾಕ್ಸಿಂಗ್ ಅಂಗಡಿ ಅವರೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನ ಪಟ್ಟರು. అయితే తర్వాత విన్నది ఏంటంటే బ్రదర్ అన్నాడంట, నువ్వు అన్నావు కానీ నేను అప్పుడే క్షమించేసాను బాబు అన్నాడంట. ಆವಾಗ ಬಾಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಹತ್ರ ಬರುವಾಗ ಬಾಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಹೇಳಿದ್ದಾರೆ, ಬ್ರದರ್ ನೀವು ಹಾಗೆ ಮಾತಾಡಿದ್ರಲ್ಲ, ಆದ್ರೆ ನೀವು ಯಾವಾಗ ನನ್ನನ್ನು ಬೈತಾ ಇದ್ದೀರೋ ಅವಾಗಲೇ ನಾನು ಕ್ಷಮಿಸಿಬಿಟ್ಟಿದ್ದೇನೋ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఆ సేవకుడన్న మాట ఏంటంటే ఆయన నిజంగా దేవుడు దైవజనుడు. ಆ ಬ್ರದರ್ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಹೇಳಿದ ಮಾತು ಏನಂದ್ರೆ, దైవజనులు బాక్సింగ్ అంకల్ నిజವಾದ ದೇವರ ಸೇವಕರು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. కనుక మనం కూడా అటువంటి దైవ స్వభావం కలిగినటువంటి వారంగా ఉండాలి. ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಆ ರೀತಿಯಾಗಿ ದೇವರಲ್ಲಿ ಭಯಪಡಬೇಕು. మనకు హాని చేస్తే కూడా మనం మర్చిపోవాలా, క్షమించాలా, వాళ్ళకి ఏం చేయాలమ్మా మేలు చేయాలి. ನಮ್ಮ ಮೇಲೆ ತಪ್ಪು ಹೊರಿಸಿದ್ರೆ ಏನು, ನಾವು ಅವ್ರನ್ನ ಕ್ಷಮಿಸಬೇಕು, ಅವರಿಗೆ ನಾವು ಮೇಲು ಮಾಡುವಂತರಾಗಿರಬೇಕು. ఇంకా తర్వాత ఇంకోటి ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ವಚನ ನೋಡೋಣ. ಕೀರ್ತನೆಗಳು 67ನೇ ವಚನ. ಎಫ್ರಾಯಿಮ್ ಗೋತ್ರವು ನನಗೆ ಶಿರಸ್ಸಾನವು. దాని అర్థం ఏంటమ్మా? ಅದರ ಅರ್ಥವೇನು? తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడని చెప్పి రెండవ వారికి ఎఫ్రాయిము అని పేరు పెట్టేశాడు. ఏమని పేరు పెట్టాడంటమ్మా? ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటి ఇక్కడ? అభివృద్ధి. అభివృద్ధి. ఇంకోటి ಆದಿಕಾಂಡ 41ನೇ ಅಧ್ಯಾಯ 52ನೇ ವಚನದಲ್ಲಿ ಎಫ್ರಾಯಿಮನಿಗೆ ಅಭಿವೃದ್ಧಿ ಫಲಿಸುವಂತ ಜೀವ. కనుక ఇక్కడ యోసేపు అభివృద్ధిలోకి వచ్చాడు. ಇಲ್ಲಿ ಯೋಸೇಫು ಅಭಿವೃದ್ಧಿಯೊಳಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ఎంత అభివృద్ధిలోకి వచ్చాడంటే శత్రు రాజ్యములు 3వ అధిపతిగా కదమ్మా. ಎಷ್ಟು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಶತ್ರುಗಳ ರಾಜ್ಯದಲ್ಲಿ 3ನೇ ಅಧಿಕಾರಿಯಾಗಿ ಅವರು ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. 3వ అధికారేనా? చదువు వచ్చును. 41వ వచనం గురించి 41ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿ, ಫರೋಹನು ಯೋಸೇಫನಿಗೆ, ನೋಡು, ಐಗುಪ್ತ ದೇಶದ ಮೇಲೆಲ್ಲ ನಿನ್ನನ್ನು ಅಧಿಕಾರಿಯನ್ನಾಗಿ ಇಟ್ಟಿದ್ದೇವೆ ಎಂದು ಹೇಳಿ ತನ್ನ ಕೈಯಿಂದ ಮುದ್ರಿಕೆಯನ್ನು ತೆಗೆದು ಹೊಸಮಗನ ಕೈಗೆ ಇಟ್ಟು ಅವನಿಗೆ ನಾರ್ಮಡಿಯನ್ನು ಹೊದಿಸಿ ಅವನ ಕೊರಳಿಗೆ ಚಿನ್ನದ ಸರಪಣಿಯನ್ನು ಕಾಣಿಸಿ ತನಗಿತ್ತ 2ನೇಯ ರಥದಲ್ಲಿ ಕುಳ್ಳಿಸಿರಿ ಅಂತ ಹೇಳಿದ. ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ಐಗುಪ್ತು ಎಲ್ಲಾ ದೇಶದ ಮೇಲೆ ನಾನು ನಿನ್ನನ್ನು ನೇಮಕ ಮಾಡಿದ್ದೇನೆ. అంత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు అతను తీసుకొని వచ్చాడు. ಅಷ್ಟು ಉನ್ನತವಾದ ಸ್ಥಾನಕ್ಕೆ ದೇವರು ಅವರನ್ನ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. కనుక అంత అభివృద్ధిలోనికి దేవుడు అతను తీసుకొని వచ్చాడు. ಅಷ್ಟೊಂದು ಅಭಿವೃದ್ಧಿಗಳಿಗೆ ದೇವರು ಅವರನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ. దేశం అంతటి మీద అతనే నియమించాను. ಎಲ್ಲಾ ದೇಶದ ಮೇಲೆ ಐಗುಪ್ತದಲ್ಲಿ ದೇವರು ಯೋಸೇಫ್ನ ನಿಲ್ಲಿಸಿದ್ದಾರೆ. కనుక మనం ఇటువంటి అభివృద్ధిలోనికి వచ్చేటువంటి జీవితం జీవించాలంటే క్రొత్త నిబంధనలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పబడింది. ನಾವು ಸಹ ಇಂಥ ಅಭಿವೃದ್ಧಿಗಳಿಗೆ ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ ಬರಬೇಕಂದ್ರೆ ಯೋಹಾನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 15ನೇ ವಚನದಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯವಿದೆ. మనం అధికంగా ఫలించేటువంటి జీవితం కావాలంటే ನಾವು ಅಧಿಕವಾಗಿ ಫಲಿಸುವಂತ ಜೀವಿತ ಬೇಕಾದ್ರೆ కనుక ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే తప్ప
మనం అటువంటి ఫలం ఫలించలేము. ದ್ರಾಕ್ಷ ಬಳ್ಳಿಯಲ್ಲಿ ನಾವು ನಿಂತುಕೊಂಡಿದ್ದರೆ ಇಟ್ಟರೆ ನಾವು ಫಲಿಸಲಾರೆವು. కనుక ద్రాక్షావళిలో నిలచుండేటువంటి జీవితము, ದ್ರಾಕ್ಷ ಬಳ್ಳಿಯಲ್ಲಿ ನಾವು ನೆಲೆಗೊಂಡಿರಬೇಕು. అంటే ప్రభువులో ఉండేటువంటి జీవితము, ಕರ್ತನಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿರುವಂತ ಜೀವಿತ, ప్రభుతో సహవాసం చేసేటువంటి జీవితము, ಕರ್ತನೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಮಾಡುವಂತ ಜೀವಿತ, అనుదినము ప్రభు యొక్క ఆజ్ఞ మనలోకి ప్రవహించేటువంటి సహవాసము, ಪ್ರತಿಯೊಂದು ದಿವಸ ದೇವರ ಜೀವವು ನಮ್ಮಲ್ಲಿ ಬರಬೇಕಾಗಿರುವಂತ ಸಹವಾಸ, అన్యోన్యమైనటువంటి సహవాసం. ದೇವರೊಟ್ಟಿಗೆ ನಮಗೆ ಅನ್ಯೋನ್ಯತೆ ಇರಬೇಕು. అంటే భక్తి గారి యొక్క జీవితంలో ఒక మాట అనేవాడు, ఎక్కువగా నీకు సంతోషం కలిగించేటువంటి అనుభవం ఏంటి అని ఎవరు అడిగారట. ಅದಕ್ಕಾಗಿ ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಬ್ರದರ್ ಕೇಳಿದರೆ, ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ನಿಮಗೆ ಅಧಿಕವಾದ ಸಂತೋಷ ಕೊಟ್ಟಿರುವಂತ ಭಾಗ ಏನು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. దేవుని చిత్తం కనుగొని దాని చూటి నాకు సంతోషం అని. ಅವಾಗ ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಉತ್ತರ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಕಂಡುಕೊಂಡು ಅದನ್ನು ಮಾಡುವುದೇ ನಮಗೆ ಸಂತೋಷ ಅಂತ ಹೇಳಿ. అది ఆయనకొక్కడికే కాదు, మనందరికి కూడా అది మనందరం కూడా అటువంటి అనుభవం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నారు. ಭಕ್ಸಿಂಗ್ ಅಂಕಲ್ ಒಬ್ಬರಿಗೆ ಅಲ್ಲ, ನಮ್ಮೆಲ್ಲರ ಜೀವಿತದಲ್ಲಿ ಸಹ ಅಂತ ಅನುಭವವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಂಡಿರಬೇಕು. కనుక అనుదిన జీవితంలో దేవుని చిత్తంను కనుగొని మనం దేవుని కొరకు ఆయన చిత్తానుసారంగా నడిచేది మనం నేర్చుకున్నట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉంటుంది, ఫలం ఉంటుంది. ನಮ್ಮ ದಿನದಿನ ಜೀವಿತದಲ್ಲಿ ಸಹ ನಾವು ದೇವರ ಚಿತ್ತವನ್ನು ಕಂಡುಕೊಂಡು ಅದನ್ನು ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಇರುತ್ತೆ, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಫಲ ಸಹ ಇರುತ್ತೆ. కనుక ద్రాక్షవల్లిలో కొమ్మ ఉండేటప్పుడే అది ఫలిస్తుంది, అధికంగా ఫలిస్తుంది, మరి అధికంగా ఫలిస్తుంది. ದ್ರಾಕ್ಷ ಬಳ್ಳಿಯಲ್ಲಿ ಒಂದು ಕೊಂಬೆ ನೆಲಗೊಂಡಿರುವಾಗಲೇ ಅದು ಬಹಳವಾಗಿ ಫಲ ಕೊಡುತ್ತದೆ. కనుక 2 పేతురు 3:18 మనం చూసినట్లయితే, 2ನೇ ಪೇತ್ರ ಪತ್ರಿಕೆ 3:18 3ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ. ఇది కూడా గ్రేవియస్ థీమ్ వస్తే ಇದನ್ನು ಪ್ರೀವಿಯಸ್ ಕೀವರ್ಡ್ಸ್ ಆಗಿದೆ. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడు. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనం కూడా దేవునిలో అభివృద్ధి పొందాలని ఇక్కడ రాయబడింది. ನಾವು ಅದರಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಬೇಕು ಎಂದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. కనుక దేనిలో ఉందమ్మా ఇక్కడ, కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ಕೃಪೆಯಲ್ಲಿಯೂ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾದ ಜ್ಞಾನದಲ್ಲಿಯೂ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ కనుక ಹೊಂದಬೇಕು. అనుదినమైన కృపలో అభివృద్ధి పొందేటువంటి క్రైస్తవ జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ದಿನ ದಿನವೂ ನಾವು ಆತನ ಕೃಪೆಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುವುದು ತುಂಬಾ కనుక ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. యోసేపు రెండో కుమారునికి, మొదటి కుమారునికి మనస్సే, రెండో కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టుకున్నాడు. ಯೋಸೇಫನು ಮೊದಲನೇ ಮಗನಿಗೆ ಮನಸ್ಸೆ ಅಂತ ಹೆಸರಿಟ್ಟಿದ್ದಾನೆ, ಎರಡನೇ ಮಗನಿಗೆ ಎಫ್ರೈಮ್ ಅಂತ ಹೆಸರಿಟ್ಟಿದ್ದಾನೆ. తన అంత గతంలో మర్చిపోయాడు, నూతన జీవితాన్ని ఆరంభించి ప్రభు కొరకు ఎదుగుతూ వచ్చాడు. ಆತನು ನಡೆದಿದ್ದೆಲ್ಲ ಮರೆತು ಬಿಟ್ಟು ಮುಂದೆ ಇರೋದನ್ನು ನೋಡಿ ದೇವರಿಗಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. కనుక దేవుని యొక్క కృప అనుభవించినటువంటి వాడు, ಅದಕ್ಕಾಗಿ ದೇವರ ಕೃಪೆಯನ್ನು ಅವರು ಅನುಭವಿಸುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. కనుక పౌలును కూడా మనం చూసినట్లయితే దేవుని కృపను అనుభవించినటువంటి దైవజనుడు. ಪೌಲನು ಸಹ ನಾವು ನೋಡಿರುವಾಗ ಪೌಲನು ಭಕ್ತರನ್ನು ಸಹ ದೇವರ ಕೃಪೆಯನ್ನು ಅನುಭವಿಸಿದ್ದಾರೆ. ప్రతి పత్రికలో కూడా మనకు తెలిసినంత వరకు పత్రిక ఆరంభంలో, పత్రిక ముగించడంలో కూడా ఈ మాట వాడుతూ వచ్చాడు. ಪೌಲನು ಬರೆದಂತಹ ಒಂದೊಂದು ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಸಹ ಆರಂಭದಲ್ಲಿ ಕೊನೆಯ ಭಾಗದಲ್ಲಿ ಸಹ ಈ ಮಾತನ್ನು ಉಪಯೋಗ ಮಾಡಿದ್ದಾರೆ. మీరు గమనించి చదవండి, నేను చదివినాను. ನೀವು దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప అంటారు. ನೀವು ಗಮನವಿಟ್ಟು ದಯವಿಟ್ಟು ಓದಿ, ಅದರಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆ ಅಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟು. కనుక దేవుని యొక్క కృపలో మనం ఎదగాలంటే మనము మన స్వయాన్ని చచ్చిపోవాలి. ದೇವರ ಕೃಪೆಯಲ್ಲಿ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಬೇಕಾದರೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿರುವ ಸ್ವಯಕ್ಕೆ ನಾವು ಸತ್ತು ಹೋಗಬೇಕು. అదే దేవుని కృప. ಅದೇ ದೇವರ ಕೃಪೆ. మన చచ్చిపోగా ನಾವು ಸತ್ತು ಹೋಗಲ್ಲ. నేను ನಾವು ಅನ್ಕೊಂತೀವಿ నా ನಾನೇ, పని, ನನ್ನ ಕೆಲಸ, నా ద్వారానే ఇదంతా జరిగిపోతాను. ನನ್ನಿಂದಲೇ ಇದೆಲ್ಲ ನಡೆದಿದೆ ಅನ್ಕೊಂತೀವಿ. అట్లా కాదు. అందుకే పౌలు ఒక చక్కటి మాట గలతీ 2:20 ఏమంటాడమ్మా, ಅದಕ್ಕಾಗಿ ಪೌಲನು ಗಲಾತ್ಯ 2ನೇ ಅಧ್ಯಾಯ 27 జీవించువాడు నేను కాదు, నా యందున్న క్రీస్తే. ಅದಕ್ಕಾಗಿ ಪೌಲನು ಹೇಳಿದ್ದಾನೆ, ಜೀವಿಸುವವರು ನಾನಲ್ಲ, ನನ್ನಲ್ಲಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. నేను వచ్చేటప్పటికి గర్వం వస్తుంది. నేను ಅಂತ ಮಾತು ಬರುವಾಗ ನಮ್ಮಲ್ಲಿ ಗರ್ವ ಬರುತ್ತೆ. నా ద్వారా తప్పితే ఎక్కడిక్కడంతా ఈ సేవ జరిగించి నేనేనమ్మా నిలబడింది అన్నావు కదా. ನಾವು ಅನ್ಕೊಂತೀವಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಸೇವೆ ನಡೀತಾ ಇದೆ ಅಂತ ನಮ್ಮ ಮೂಲಕನೇ ಅನ್ಕೊಂತೀವಿ. కానీ ప్రతి సమయంలో, ప్రతి మాటలో, ప్రతి కార్యంలో ఎవరిని కనపరచాలా? దేవుని కనపరచాలి. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸಹ ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿ, ಪ್ರತಿ ಸಮಯದಲ್ಲಿ, ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ಸಹ ನಾವು ದೇವರನ್ನ ಮಹಿಮೆಪಡಿಸ್ತೀವಿ. కనుక దేవుని కృపలో వర్తిల్లాలా అంటే మనం స్వయానికి చనిపోయిన అనుభవం ఉండాలి. ನಾವು ದೇವರ ಕೃಪೆಯಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿರುವ
ಸ್ವಂತ ಅಭಿಪ್ರಾಯಕ್ಕೆ ಸ್ವಯಕ್ಕೆ ನಾವು ಸತ್ತು ಹೋಗ್ಬೇಕು. ఇంకోటి జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. ಜ್ಞಾನದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಬೇಕು. జ్ఞానంలో అభివృద్ధి పొందాలంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. ಜ್ಞಾನದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಬೇಕಾದ್ರೆ ಪರಿಶುದ್ಧತಾ ಎಂಬ ವಿಷಯ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ కనుక ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. ఎంతగా మనం పరిశుద్ధి చూడండి. మరి ఆ బబులోని దేశంలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఇతరుల కంటే 10 శ్రేష్ఠులుగా తేలారు. ಬಬುಲೋನ್ ದೇಶದಲ್ಲಿ ದಾನಿಯೇಲ್, ಶದ್ರಕ್, ಮೆಷಕ್, ಅಬೇದ್ನೆಗೋ ಅಂತ 4 ಜನರು ಆ ಬಬುಲೋನ್ ದೇಶದಲ್ಲಿ ಅವರು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿದ್ದಾರೆ. కనుక అంత జ్ఞానం కలిగినటువంటి వారు ఇతరుల కంటే 10 శ్రేష్ఠుల నుండి అటువంటి శ్రేష్టమైన జ్ఞానం వారికి వచ్చినట్టే వారు చేసుకున్నటువంటి తీర్మానం. ಅವರು ಬೇರೆಯವ್ರಿಗಿಂತ ಅವರಿಗೆ 10ರಷ್ಟು ಜ್ಞಾನ ಜಾಸ್ತಿ ಇದೆ ಅಂದ್ರೆ ಏನು ಕಾರಣ ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ಇರುವಂತ ದೇವರ ಜ್ಞಾನ. ఏం తీర్మానం చేసుకున్నారు? ಏನ್ ತೀರ್ಮಾನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ? దానియేలు 1:8 ದಾನಿಯೇಲ್ 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನದಲ್ಲಿ ಅರಸನ ಊಟವನ್ನು ತಗೊಳ್ಳಿಲ್ಲ. ದಾನಿಯೇಲ್ ಗ್ರಂಥ 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. ದಾನಿಯೇಲನು ತಾನು ರಾಜನ ಭೋಜನ ಪದಾರ್ಥಗಳನ್ನು ತಿಂದು ರಾಜನು ಕುಡಿಯುವ ದ್ರಾಕ್ಷಾರಸವನ್ನು ಕುಡಿದು ತನ್ನನ್ನು ಅಶುದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳಬಾರದೆಂದು ನಿಶ್ಚಯಿಸಿ నారు భుజించు భోజనమును పానం చేయ ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నమ్మకస్తుల అధిపతిని వేడుకొనగా. కనుక దానియేలు ఏం చేసినాడంటమ్మా, తన్ను తాను అపవిత్రుడు కాకుండానట్టుగా ప్రత్యేకపరచుకున్నాడు. ದಾನಿಯೇಲು ತನ್ನನ್ನು ತಾನು ಅಪವಿತ್ರನಾಗದೇ ಪ್ರತ್ಯೇಕಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. కనుక ప్రత్యేకత తను చేసుకున్న తీర్మానము తనకేమైంది? ఆత్మీయ అభివృద్ధిని కలగజేసింది. ಅವ್ರ ಜೀವಿತದಲ್ಲಿರುವಂತ ಪ್ರತ್ಯೇಕತೆ ಅವ್ರು ಮಾಡಿಕೊಂಡಿರುವಂತ ತೀರ್ಮಾನ ಅವ್ರ ಜೀವಿತದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಗೆ ನಡೆಸಿದೆ. అసలు పరిశుద్ధ జీవితం మనం జీవించాలంటే లోక విషయాల నుండి ప్రత్యేకపరచుకోవాలి. ನಾವು ಪರಿಶುದ್ಧ ಜೀವಿತ ಜೀವಿಸಬೇಕಾದ್ರೆ ಲೋಕ ವಿಷಯಗಳಿಂದ ನಾವು ಬೇರೆ ಆಗ್ಬೇಕು. అంటే లోకం నుండి ఎట్లా ప్రత్యేకపరచుకోవాలని ఒక ప్రశ్న వస్తుంది. ಅಂದ್ರೆ ಲೋಕದಿಂದ ಹೇಗೆ ಪ್ರತ್ಯೇಕ ಆಗ್ಬೇಕಂತ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಬರುತ್ತೆ ನಮಗೆ. దానికి జవాబుగా 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు జవాబు ఉంటుంది. ಅದಕ್ಕೆ ಉತ್ತರವಾಗಿ 2ನೇ ಕೊರಿಂಥಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 7ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ಅದಕ್ಕೆ పైనున్న కొన్ని వాటిలో చేరక నిన్ను నీవు ప్రత్యేకపరచుకున్నట్లయితే ಮೇಲೆ ಇರೋದರಲ್ಲಿ ನೀವು ಸೇರದೆ ಪ್ರತ್ಯೇಕಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ. చదువు. ప్రియులారా, మనకి ఈ వాగ్దానంలో ఉన్నాడు గనుక దేవుని భయంలో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరములో ఆత్మలో కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ಪ್ರಿಯರೇ, ಈ ವಾಗ್ದಾನಗಳು ನಮಗಿರುವುದರಿಂದ ನಾವು ಶರೀರಾತ್ಮಗಳ ಕಲ್ಮಶವನ್ನು ತೊಲಗಿಸಿ ನಮ್ಮನ್ನು ಶುಚಿ ಮಾಡಿಕೊಂಡು ದೇವರ ಭಯದಿಂದ ಕೂಡಿದವನಾಗಿ ಪವಿತ್ರತ್ವವನ್ನು ಸಿದ್ಧಿಗೆ ತರುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸೋಣ. కనుక పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ లోక సంబంధమైనటువంటి వాటిలో మనం చేరక, అంటే ఎక్కడ ఎంత జాగ్రత్తగా ఉండవల్లో మనము దైవజ్ఞానం కలిగి జీవించాలి. ಪರಿಶುದ್ಧ ಜೀವಿತವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಂಡು ಲೋಕದ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಾವು ಸೇರದೆ ದೇವರಿಗಾಗಿ ನಾವು ಜೀವಿಸಬೇಕು. చూడండి, తర్వాత పైన 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. మనం చేరకూడనివి, చెయ్యకూడనివి, అనుసరించకూడనివి. 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕೊನೆ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಮಾಡದೇ ಇರಬೇಕಾಗಿರುವ ವಿಷಯಗಳಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ ఏమన్నదంటే, వీటిలో నువ్వు చేరకపోయినట్లయితే మీరు నా ప్రజలై ఉంటారు, నా కుమారులై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటాను, మీకు తండ్రినై ఉంటాను. ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ನೀವು ಇಲ್ಲಿ ಸೇರಲಾಗದೆ ಇದ್ದರೆ ಅವಾಗ ನೀವು ನನಗೆ ಮಕ್ಕಳಾಗಿರ್ತೀರಾ, ನಾನು ನಿನಗೆ ದೇವರಾಗಿರ್ತೀನಿ. కనుక వాటిల్లో చేరిన ఆయన నా దేవుడు వెళ్ళి అనుకుంటా ఉంటే అది ఒట్టిదే. ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬರೆದಿರುವಂತ ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಾವು ಸೇರಿಬಿಟ್ಟು ಸಹ ನಾವು ದೇವರ ಮಕ್ಕಳೇ ನಾವು ಅನ್ಕೊಂಡಿದ್ರೆ ಅದು ಸಾಧ್ಯ ಆಗಲ್ಲ. కొన్నిసార్లు విగ్రహారాధకులతో చేస్తాము, ಸ್ವಲ್ಪ ಸತಿ ನಾವು ಮೂರ್ತಿ ಪೂಜೆ వాళ్ళు ಮಾಡುವ అది ఇది తింటాము, ಅವ್ರು ಏನಾದ್ರು ಕೊಟ್ಟು ನಾವು వాళ్ళు ತಿಂದ್ಬಿಡ್ತೀವಿ, రా అంటే పోతాము, ಅವ್ರು ಬಾ ಅಂದ್ರೆ ನಾವು ಹೋಗ್ತೀವಿ, వాళ్ళు డబ్బులు అంటే ఇస్తాము. ಅವ್ರು ದುಡ್ಡು ಕೊಡಂದ್ರೆ ಕೊಡ್ತೀವಿ, ఇంకా పొట్టు కూడా పెట్టించుకుని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ಅದೇನಾದ್ರು ಅದೇ ಇಟ್ಕೋಬೇಕಂದ್ರೆ ಅದನ್ನ ಇಟ್ಕೊಂತೀವಿ, ఇంకా ఏమన్నా పూస్తే అది కూడా పూసుకొని వస్తారు. ಏನಾದ್ರು ಹಚ್ಚಿದ್ರೆ ಅದು నువ్వు కూడా పోయి వాళ్ళ పెళ్లి నువ్వు పసుపు పూసి వస్తావు. ನಾವು ಸಹ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗಿ ఇంకా నువ్వు పోయి ఏమేం చేసి వస్తావో చూసుకో. ನಾವು ఎట్లా చేయకపోతే ఎట్లా దొరుకుతాయి, ఎట్లా మా పిల్లకు నువ్వు నీ పిల్లకి ఎందుకు చేస్తున్నావు అది ముందు. ಅದೇ ಮಾಡಿಲ್ಲದೆ ಹೆಂಗೆ ಇರುತ್ತೆ ಅಂತ ಅನ್ಕೊಳ್ತೀವಿ. కనుక కొన్ని విషయాల్లో దేవుని యొక్క బిడ్డలుగా పరిశుద్ధతను కాపాడుకోవాలా. ఆయన మన తండ్రిగా, మన రక్షకుడిగా మరి ఉండాలంటే, ఆయన మన దేవుడిగా ఉండాలంటే మనము ಪ್ರತ್ಯೇಕಪರಚಿಕೊಳ್ಳೋಣ. ನಾವು ಪರಿಶುದ್ಧ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಬೇಕು. ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ನಾವು
ನಾವು ಅನ್ಯರೊಟ್ಟಿಗೆ ಶರೀರ ಕಾರ್ಯಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಪ್ರತ್ಯೇಕಪಡಿಸಿಕೊಂಡು శరీర కార్యంలో లోకాన ఆచారాల్లో పద్ధతుల్లో నిన్ను నీవు వాటితో ఐక్యపరచుకున్నావంటే నీవు దేవునితో సరైన సంబంధం కలిగి జీవించు. ಶರೀರ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಅಪವಿತ್ರ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ನೀವು ಪಡಿಸಿಕೊಂಡಿದ್ರೆ ನೀವು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸುವುದಕ್ಕೆ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ ಇಲ್ಲ. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది కలగదు. ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿ ಇರೋದಿಲ್ಲ. కనుక నేను జాగ్రత్తగా మనం వీటిలో అభివృద్ధిలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ನಾವು ನಮ್ಮನ್ನು ನಾವು ಜಾಗೃತಿ ಪಡಿಸಿಕೊಂಡು ನಾವು ದೇವರ ಕೃಪೆಯಲ್ಲಿ ದೇವರ ವಿಷಯವಾದ ಜ್ಞಾನದಲ್ಲಿ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಬೇಕು. కనుక యోసేపు ఆ విధంగానే ఐగుప్తులో తాను ఉన్నప్పటికీ ఐగుప్తి అలవాట్లు తాను ఐక్యపడలేదు. ఆఖరికి తను అన్నదేంటి, నా ఎముకలను కూడా ఇక్కడ పాతి పెట్టవద్దు, మీరు తీసుకుని వెళ్ళమన్నాడు. ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ಯೋಸೇಫು ಸಹ ಐಗುಪ್ತಿನಲ್ಲಿ ಇದ್ದರೇನು, ಅವರು ಐಗುಪ್ತಿನಲ್ಲಿ ಅವನನ್ನು ಅವನು ಆಯ್ಕೆ ಪಡಿಸಿಕೊಂಡಿಲ್ಲ. ಕೊನೆಗೆ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ, ನನ್ನ ಎಲುಬುಗಳನ್ನು ಸಹ ಇಲ್ಲಿ ನೀವು ಪಡಬಾರದು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. కనుక అటువంటి పట్టుదల, అటువంటి ప్రత్యేకత, అటువంటి ఆసక్తి, అటువంటి రోష కలిగినటువంటి వాడిగా యోసేపు. ಆ ರೀತಿಯಾಗಿ ಅಂತ ಪ್ರತ್ಯೇಕತೆ ಅಷ್ಟೊಂದು ರೋಷವಾಗಿರುವ ಜೀವಿತವನ್ನು ಅವರು ಜೀವಿಸಿದ್ದಾರೆ. కనుక మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించుకుపోయేందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ನಾವು ಸಹ ದೇವರು ಕೊಟ್ಟಿರುವ ಜ್ಞಾನದಲ್ಲಿ ಕೃಪೆಯಲ್ಲಿ ನಾವು ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಬೇಕು. కనుక మనల్ని అభివృద్ధిలోనికి రాకుండా ఆపేటువంటి సైతాన్ క్రియలు దేవుని వాక్యంలో కొన్ని ఉంటున్నాయి. ನಾವು ಅಭಿವೃದ್ಧಿಯವರೆಗೆ ಬರಬಾರದೆಂದು ಸೈತಾನ್ ಮಾಡುವಂತ ಸ್ವಲ್ಪ ವಿಷಯಗಳು ಬೈಬಲಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿವೆ. అవి నేను కొంచెం చెప్తాను, తర్వాత మీరు ఛాలెంజ్కోండి, మన సమయం అయిపోతుంది. ಅవి ನಾನು ಸ್ವಲ್ಪ ಮಾತ್ರ ಹೇಳ್ತೀನಿ, ಆಮೇಲೆ ನೀವೆಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು ಧ್ಯಾನಿಸಿರಿ. లిటిల్ ఫాక్సెస్ అంటారు, చిన్న గుంట నక్కలు అంటారు. ಲಿಟಲ್ ಫಾಕ್ಸಸ್ ಅಂತಾರೆ. సాంగ్ ఆఫ్ సాల్మన్ లో ఉంటుంది, 2వ అధ్యాయం 15వ వచనం. ಚಿಕ್ಕ ನರಿಗೆಲು ಅಂತ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಪರಮಗೀತಗಳು 2ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ. 17. సన్నని గాలి వీచు వరకు, నీళ్లను లేకపో వరకు, నిధివలెను 15ನೇ వచన. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చేసి నక్కలను పట్టుకొనిటి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనిటి. నక్కలు, గుంట నక్కలు, నరిగలను, నరిమరిగలను, అవి ఏంటివి? అవి ಏನು? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అంటాడు. ನಮ್ಮನ್ನು ಪಾಪಗಳಿಗೆ ಸೇರಿಸುವುದಾಗಿದೆ. కనుక ఇవి ఏం చేస్తాయంటే చిన్నవే చిన్న పద్దం అంటారు, తెల్ల పద్దం, నల్ల పద్దం. ಅವು ಚಿಕ್ಕವೇ ಆಗಿರುತ್ತೆ, ಒಂದು ಬಿಳಿ ಸುಳ್ಳು ಇರುತ್ತೆ. ఇంకా ఎనిమిది తెల్ల పద్దాలు ఏంటో నల్ల పద్దాలు. ಕಪ್ಪು ಸುಳ್ಳು ಏನಂತ అలాంటివి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలండి. ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಚಿಕ್ಕ ವಿಷಯದಲ್ಲಿ ಸಹ ನಮ್ಮನ್ನು ఇవి కూడా గుంట నక్కలు దేన్ని పాడు చేస్తాయంటమ్మా? ಇಲ್ಲಿ ద్రాక్ష తోటలు పాడు చేస్తాయి. ಇಲ್ಲಿರುವ ನರಿಗಳು ಏನು ಮಾಡುತ್ತವೆ? ತೋಟಗಳನ್ನು ద్రాక్ష కాయలన్నీ తినేస్తా ఉంటుంది. ద్రాక్ష కాయಗಳನ್ನು ಎಲ್ಲವನ್ನು వీటిని అనుమతిస్తే ఉండే ద్రాక్ష కాయలని ఆ తోటలో తిని పెడుతుంది. ನಾವು ಅನುಮತಿ ಕೊಟ್ಟರೆ ದ್ರಾಕ್ಷ ತೋಟದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಕಾಯಗಳನ್ನು ತಿಂದುಬಿಡುತ್ತದೆ. ఈ చిన్న పాపాలే నీ జీవితాన్ని అనుమతించినట్టయితే నీకు కాయలే లేకపోతే ఎదుగుదల ఉంటుంది. ಚಿಕ್ಕ ಪಾಪವನ್ನು ನಿಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ ನೀವು ಅಲವು ಮಾಡಿದರೆ ಫಲ ಇರಲ್ಲ, ಕಾಯ ಸಹ ಇರಲ್ಲ. ఇంకోటి ఏముందంటే విశ్వాసం, అల్ప విశ్వాసము అంటాడు. ಇನ್ನೊಂದು ಏನಿದೆ ಅಂದ್ರೆ ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ ಅಂತ. లూకా సువార్త 12:28. ಲೂಕಾ ಬರೆದ ಸುವಾರ್ತೆ 12:28ನೇ ವಚನ. ಲೂಕಾ ಬರೆದ ಸುವಾರ್ತೆ 12:28ನೇ ವಚನ. నేను పొలంలో ఉండి పొయ్యిలో వేయబడ్డ అడవి గంటిని దేవుడిలా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రం ఇచ్చును. అల్ప విశ్వాసము ఎలే అల్ప విశ్వాసిగలే. కనుక మనలో ఉండేటువంటి విశ్వాసం బలమైన విశ్వాసంగా ఉండాలి. ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ವಿಶ್ವಾಸವು ಬಲವಾಗಿರುವ ವಿಶ್ವಾಸವಾಗಿರಬೇಕು. అల్ప విశ్వాసి అన్నాడు పెద్ద శిష్యుని ఎవరు? యేసు ప్రభు. ఎవరమ్మా? పేతురు. ದೊಡ್ಡ ಶಿಷ್ಯನನ್ನು ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ್ದಾನೆ. ఎందుకన్నాడు? ವಿಶ್ವಾಸಿ ಅಂತ. ఎందుకన్నాడు? చక్కగా ప్రభు వైపు చూస్తా అన్నాడు, కొంచెం వచ్చింది ఎట్టున్నా మునిగిపోతాను లేదా కదా. ಯಾಕೆ ಪೇತ್ರನಿಗೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಲ್ಪ ವಿಶ್ವಾಸಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ? ಅವನು ಯೇಸಪ್ಪ ನೋಡಿದಾಗ ಚೆನ್ನಾಗಿ ನಡೆಯುತ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. ಆಮೇಲೆ మనం కూడా చక్కగా ఆరోపిస్తాం, కానీ తర్వాత ఇట్లా అట్లా చూస్తా అంటాము, అట్లే మునిగిపోతా అంటాం. ನಾವು ಸಹ ಚೆನ್ನಾಗಿ ಆರಂಭವನ್ನು ಮಾಡ್ತೀವಿ, ನಾವು ಈ ಕಡೆ ಆ ಕಡೆ ನೋಡ್ಬಿಟ್ಟು ನಾವು ಮುಳುಗಿ ಹೋಗ್ಬೋದು. కనుక అల్ప విశ్వాసం మనలో రాకూడదు. మనకు విశ్వాసకర్త అయినటువంటి
మన సేనాధిపతి అయినటువంటి ప్రభు వైపు చూస్తూ మనం ఏం చేయాలంటమ్మా ಮುಂದಕ್ಕೆ ಸಾಗ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಅಲ್ಪ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಸೇನಾಧೀಶರನ್ನಾದ ఇంకొకటి పులిసిన పిండి అంటారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ಇನ್ನೊಂದು ವಾಕ್ಯ ಭಾಗ ನೋಡೋಣ. 5:6 1ನೇ ಕೊರಿಂಥಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 6. 1ನೇ ಕೊರಿಂಥಿ 5ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. మీరు అతిశయించుట మంచిది కాదు, అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? కనుక మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించేటివి ఈ చిన్న చిన్నవే కానీ చాలా నష్టాన్ని కలిగజేస్తాయి. ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಪಾಪದಲ್ಲಿ ಬೀಳಿಸುವ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಪಾಪವೇ ಆದರೆ ಅದು ನಮಗೆ ದೊಡ್ಡ ನಷ್ಟವನ್ನು ತಂದುಕೊಡುತ್ತದೆ. కనుక మన ఆత్మీయంగా ఎదగకుండా మరి జ్ఞానంలో అభివృద్ధి పడకుండా రాకుండా మనల్ని నష్టపరిచేటువంటి ఈ గుండెనకలు కానీ అల్ప విశ్వాసం కానీ పులిసిన పిండి కానీ మన జీవితంలోనికి మనము రానివ్వకుండా జాగ్రత్త పడాలి. ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಬಲ ಹೊಂದದೆ ದೇವರ ಜ್ಞಾನದಲ್ಲಿ ನಾವು ವೃದ್ಧಿ ಆಗದಂತೆ ನಮ್ಮನ್ನು ನಷ್ಟಪಡಿಸಿರುವಂತ ಒಂದು ನರಿಗೆ ರೀತಿಯಲ್ಲಿ ಮತ್ತು ಹುಲಿಯಿಟ್ಟು ರೀತಿಯಲ್ಲಿ ಇರುವಂತ ಪಾಪಗಳನ್ನು ನಮ್ಮಲ್ಲಿ ನಾವು జాగ్రత్త పడాలంటే పరీక్షించుకొని ఎప్పటికప్పుడు ఏదైనా ప్రవేశిస్తే దాన్ని మనలో నుండి తీసివేసుకోవాలి. ನಮ್ಮಲ್ಲಿ ಏನು ಪಾಪ ಇದೆ ಅಂತ ನಮ್ಮನ್ನು ನಾವು ಪ್ರತಿಯೊಂದು ನಿಮಿಷ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡು ನಮ್ಮಿಂದ ತೆಗೆದಾಕ್ಬೇಕು. ఇప్పుడు చిన్న ఆపిల్ పండు ఉంది, చిన్నగా అది పాడు కావడానికి ఆరంభించిందంటే అది తీసివేస్తే తప్ప పండంతా పాడైతుంది. ಆಪಲ್ ಕಾಯಿ ಇರುತ್ತೆ, ಅದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ನಷ್ಟ ಬಂದಿದ್ರೆ ಅದು ತೆಗೆದಿದ್ರೆ ಅದೆಲ್ಲ ಹೋಗ್ಬಿಡು. అట్లా మన క్రైస్తవ జీవితంలోనికి విశ్వాస యొక్క జీవితంలోనికి ఏదైనా చిన్న పాపం వచ్చింది, ఇద్దరు కొట్లాడుకున్నారు, అసమాధాన పడ్డారు, వెంటనే దాన్ని ఎట్లా చక్క పెట్టుకోవాలో మనం నేర్చుకోవాలి. ನಮ್ಮ ಕ್ರೈಸ್ತವ ಜೀವಿತದಲ್ಲಿ ಸಹ ನಮ್ಮಿಬ್ಬರಲ್ಲಿ ಏನಾದರೂ ಸಮಸ್ಯೆ ಬಂದಿರುವಾಗ ಅದನ್ನು ನಾವು ಹಿಂದೆ ಸರಿ ಮಾಡ್ಕೋಬೇಕಾಗಿದೆ. లేదా నీ హృదయంలోనికి ఏదో ఒక పాపం వచ్చింది, కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, ఏదో అనరాని మాట అన్నావు, మనసు ఆయాసమైంది, మనం వెంటనే దాన్ని సరిపెట్టుకోవాలి. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಾದರೂ ಕೋಪ ಆಗ್ರಹ ಬಂದಿರುವಾಗ ಅದು ಹಿಂದೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಸರಿಪಡಿಸ್ಕೋಬೇಕಾಗಿದೆ. ప్రభా ఈ యొక్క ద్వేషం నా హృదయంలో ఉంటే అది ఆ వేరు లోతుగా పోతుంది కనుక నేను ఆత్మీయ నష్టాన్ని పొందుతాను కనుక నేను ఇప్పుడే దాన్ని తొలగించుకుంటా. ದೇವರು ಈ ದ್ವೇಷ ನನ್ನಲ್ಲಿದೆ, ಇದು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾದರೆ ನಮಗೆ ಆತ್ಮೀಯ ನಷ್ಟ ಆಗುತ್ತದೆ, ಅದಕ್ಕಾಗಿ ಇದನ್ನು ತೆಗೆದುಹಾಕು, ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು ಅಂತ ಕೇಳ್ಕೋಬೇಕು. కనుక క్రైస్తవ జీవితంలో ఈ 4 అనుభవాలు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ನಮ್ಮ ಕ್ರೈಸ್ತವ ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು 4 ಆತ್ಮೀಯವಾದ ವಿಷಯಗಳು ಎಷ್ಟೋ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. ఆత్మీయ స్వస్థత అవసరము, ಆತ್ಮೀಯವಾದ ಸ್ವಸ್ಥತೆ ಅವಸರ ಆಗಿದೆ. రెండవది మరిచిపోవట అవసరము, ಎರಡನೇದು మనసే మరిచిపోవట. ಮರೆತು ಹೋಗೋದು ಬೇಕಾಗಿದೆ. ఏం మర్చిపోవాలా? ಏನನ್ನು ಮರ್ತೋಗ್ಬೇಕು? యోసేపు మర్చిపోయినట్లుగా తన ఇంటి వారు తనకు చేసిన కీడును మర్చిపోయారు. ನಾವೇನ್ ಮರ್ತೋಗ್ಬೇಕು? ಯೋಸೇಫು ಯಾವ ರೀತಿ ಎಲ್ಲ ತನ್ನ ಸಂಕಟವನ್ನು ಅಣ್ಣವರು ಮಾಡಿದ ಕೀಡನ್ನೆಲ್ಲ ಮರೆತು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. మేలు మర్చిపోవద్దు. కొంతమంది మేలు మర్చిపోయేవాళ్ళు. ನಾವು ಮಾಡಿರುವಂತ ಮೇಲನ್ನು ನಾವು ಮರ್ತೋಗ್ಬಾರ್ದು. దేవుడు చేసిన మేలును కూడా మర్చిపోయేటువంటి వారంగా మనం ఉంటాం. ದೇವರು ಮಾಡಿದ ಮೇಲುಗಳನ್ನು ಸಹ ನಾವು ಮರ್ತು ಹೋಗ್ತೀವಿ, కానీ అవి మర్చిపోకూడదు. ಆದ್ರೆ ನಾವು ಅದನ್ನು ಮರ್ತು ಹೋಗಬಾರದು. దేవుడు చేసిన మేలే కాదు, మనుషులు చేసిన మేలు కూడా మర్చిపోతా ఉంటాం. ದೇವರು ಮಾಡಿದ ಮೇಲೆ ಅಲ್ಲದೆ ಮನುಷ್ಯರು ಮಾಡಿದ ಮೇಲನ್ನು ಸಹ ನಾವು ಮರ್ತು ಹೋಗ್ತೀವಿ. మనుషులు చేసిన మేలు కూడా మర్చిపోవద్దు. ಮನುಷ್ಯರು ಮಾಡಿದ ಮೇಲನ್ನು ಸಹ ನಾವು ಮರ್ತು ಹೋಗ್ಬಾರ್ದು. కొన్నిసార్లు కష్టాలు ఆదుకున్నటువంటి వారు ఉన్నారు. ಸ್ವಲ್ಪ ಕಾಲದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕಷ್ಟದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಆದರಿಸುವಂತ ಜನರು ಇರ್ತಾರೆ. నువ్వు శ్రమలో వెళ్ళినప్పుడు నిన్ను ఓదార్చినటువంటి వారు ఉన్నారు. ನೀವು ಸಂಕಟದಲ್ಲಿ ಹೋಗಿರುವಾಗ ನಿಮ್ಮನ್ನು ಆದರಿಸುವಂತ ಜನರು, నువ్వు అవసరమైనప్పుడు నీ అక్కను తీర్చినటువంటి వారు ఉన్నారు. ನೀವು ಅವಶ್ಯಕತೆ ಆಗಿರುವಾಗ ನಿಮ್ಮ ಅವಸರತೆಯನ್ನು ನೀಡಿಸಿದ ಜನರು ಇರ್ತಾರೆ. కనుక అటువంటి వారిని మర్చిపోవద్దు. ಅಂತ ಜನರನ್ನು ನೀವು ಮರ್ತೋಗಬಾರದು. వారి కృతజ్ఞులమై ఒకరికొకరు కృతజ్ఞులై ఉండుడి అంటాడు. ಅವರಿಗೆ ನಾವು ಕೃತಜ್ಞತರಾಗಿರಬೇಕು. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ನೀವು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಕೃತಜ್ಞತೆಯ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿರಿ ಅಂತ. పౌలు కొన్ని పత్రికలు రాస్తూ అంటున్నారు కదా, నేను చెరలో ఉండేటప్పుడు, నేను రోగంలో ఉండేటప్పుడు, నేను బాధలో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు నాకు సహాయం చేసినారు, మనం మర్చిపోవద్దు అంటాడు. ಕೆಲವು ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಪೌಲನು ಬರೀತಾ ಬಂದಿದ್ದಾನೆ, ನಾನು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇರುವಾಗ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಜನರು ಮೇಲು ಮಾಡಿದ್ದಾರೆ, ಅದನ್ನು ನೀವು ಸಹ ಮರ್ತೋಗಬಾರದಂತೆ. కనుక అటువంటి వారిని తను ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాడు. ಅಂತ ಮನುಷ್ಯರನ್ನು ಅವರಿಗೆ ಕಷ್ಟಕಾಲದಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿದ ಅವರನ್ನು ಅವರು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. కనుక మనకు మేలు చేసినటువంటి వారిని మర్చిపోకూడదు. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸಹ ನಮಗೆ ಮೇಲು ಉಂಟು ಮಾಡಿದವರನ್ನು ನಾವು ఎవరైనా మనకు కీడు హాని చేసింటే అవి మర్చిపోవాలి. ಯಾರಾದ್ರೂ ನಮಗೆ ತಪ್ಪು ಹೊರಿಸಿದರೆ, ನಮಗೆ ಕೇಡು ಮಾಡಿದರೆ ಅದೆಲ್ಲವನ್ನು ಮರ್ತೋಗ್ಬೇಕು. అంతేకాదు
కాకుండా కీడును మేలు చేత జయించేటువంటి క్రైస్తవ అనుభవం కలిగి మనం జీవించాలి. ಅಷ್ಟಲ್ಲದೆ ಕೇಡನ್ನು ಮೇಲು ನಾವು ಮಾಡಿ ಆ ಕೇಡನ್ನು ಜಯಿಸುವ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕು. ఇంకొకటి మనం ఉన్నాం కదా, ఇక్కడ 4 అనుకోవాలి. ఇంకొక అనుభవం ఏంటి? ಇನ್ನೊಂದು ಅನುಭವ ಏನಿದೆ? యూద అంటే మనందరికి బాగా తెలుసు కదమ్మా. ఏంటి? స్తుతి. యూద అంటే స్తుతి కదమ్మా. ఏం చేయాలి మనము? ఎల్లప్పుడూ దావీదు అంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ದಾವೀದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಯೂದ ಅಂದ್ರೆ ಸ್ತುತಿಯಾಗಿದೆ, ನಾನು ಯಾವಾಗಲೂ ಯೇಸು ಸ್ವಾಮಿನ ಸ್ತುತಿ ಮಾಡುತ್ತೇನೆ ಅಂತ. కనుక అన్ని సమయాల్లో కూడా ప్రభువు స్తుతించినటువంటి దైవజనుడు దావీదు. ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡಿದವನು ದಾವೀದಾಗಿದ್ದಾನೆ. కనుక మన కష్టాల్లో కూడా మన శ్రమల్లో కూడా ప్రభువును మనము స్తుతించి కనపరిచి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ನಮ್ಮ ಕಷ್ಟದ ಕಾಲದಲ್ಲಿ ಸಹ ನಾವು ದೇವರನ್ನು ಕೊಂಡಾಡುವ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕು. కనుక మన వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించాలా, సంఘంలో కూడా ప్రభువును స్తుతించాలా. ನಾವು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ದೇವರನ್ನು ಕೊಂಡಾಡಬೇಕು, ಸಭೆಯ ಪರವಾಗಿ ಸಹ ನಾವು ದೇವರನ್ನು మనం ಕೊಂಡಾಡಬೇಕು. ఎంతగా ప్రభువును స్తుతిస్తూ ఉంటామో అంత విజయం మనది. ನಾವು ಎಷ್ಟು ಮಟ್ಟಕ್ಕೂ ಯೇಸು ಸ್ವಾಮಿನ ನಾವು ಕೊಂಡಾಡ್ತೀವೋ ಅಷ್ಟು ವಿಜಯ ನಮಗೆ ಸಿಗುತ್ತೆ. పెరాక విషయంలో కూడా ఆరంభంలో మనం ఒక మాట అనుకున్నాం కదా, స్తుతి లోయ, ఆశీర్వాదం లోయ. ಬೆರಾಕ ವಿಷಯವಾಗಿ ಸಹ ನಾವು ಒಂದು ಮಾತು ಕೇಳಿದ್ವಲ್ವಾ, ಬೆರಾಕ ಲೋಯ ಅಂದ್ರೆ ಸ್ತುತಿ ಲೋಯ. కనుక వారు స్తుతించారు, ప్రభువును కనపరిచారు. ಅವರು ದೇವರನ್ನು ಕೊಂಡಾಡಿದ್ದಾರೆ, ದೇವರನ್ನು ಘನಪಡಿಸಿದ್ದಾರೆ. యెహోషువ కాలంలో కూడా ఎరికో గోడను పడగొట్టడానికి పడిపోవటానికి స్తుతి ఆధారంగా ఉంది. ಯೆಹೋಶುವನ ಕಾಲದಲ್ಲಿ ಸಹ ಎರಿಕೋ ಗೋಡಗಲು ಬೀಳುವುದಕ್ಕೆ ಸ್ತುತಿ ಕಾರಣವಾಗಿದೆ. కనుక మన చుట్టూ కూడా రకరకాలైనటువంటి గోడలు, ఇరుకైనటువంటి అనుభవాలు, కష్టమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఇవన్నీ పడగొట్టబడాలంటే మన యొక్క హృదయంలో ఆరాధనా జీవితం కలిగి ఉండాలి. ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲೂ ಸಹ ಒಂದು ಕಷ್ಟಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಇರಬಹುದು, ಇಕ್ಕಟ್ಟಾದ ಮಾರ್ಗಗಳು ಇರಬಹುದು. ಅದೆಲ್ಲ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಸ್ತುತಿಯಿಂದ ನಾವು ಆರಂಭಿಸಬೇಕು. యోబు వలె ఎటువంటి శ్రమలో అయినా కూడా ప్రభువును స్తుతించేటువంటి హృదయం మనకు కలిగి ఉండాలి. ಯೋಬನಂತೆ ಎಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಸಹ ದೇವರನ್ನು ನಾವು ಕೊಂಡಾಡುವ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕು. అన్ని బాగుంటాము, ప్రభువును స్తుతిస్తాం. కానీ శ్రమలు, దుఃఖాలు, మరణాలు ఎదుర్కొనేటప్పుడు ప్రభువును స్తుతించలేం కదా. ಎಲ್ಲ ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಇರುವಾಗ ನಾವು ಸ್ತುತಿ ಮಾಡ್ತೀವಿ, ಆದರೆ ಕಷ್ಟ, ನಷ್ಟ, ಮರಣ ಬಂದ್ರೆ ನಾವು ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುತ್ತೀವಾ? కనుక ప్రభువా, నేను కూడా ఎల్లప్పుడూ నిన్ను స్తుతి, ఇవన్నీ ఉన్నాయి ప్రభువా, వీటన్నిటిని నేను ఆధారంగా చేసుకొని నా జీవితంలో కూడా నువ్వు అనుమతించిన ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను స్తుతించేటువంటి అనుభవం నాకు అనుగ్రహించండి ప్రభు యొక్క కృపను కోరుతున్నాను. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಸಹ ಎಷ್ಟೇ ಕಷ್ಟ ಇದ್ರೇನು ದೇವರೇ ನಾನು ಸ್ತುತಿಸುವ ಮಗಳಾಗಿ ನಾನು ಮಾಡಿ ಅಂತ ನಾವು ಕೇಳ್ಕೋಬೇಕು. కనుక మనం వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించాలా, సంఘంలో ప్రభువును స్తుతించాలా, మహా సమాజంలో కూడా నేను నిన్ను స్తుతిస్తాను అంటాడు దావీదు. ನಾವು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು, ಸಭೆ ಪರವಾಗಿ ನಾವು ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. ಅಷ್ಟಲ್ಲದೆ ದಾವೀದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ಮಹಾ ಸಮಾಜದಲ್ಲಿ ಸಹ ನಾನು ಸ್ತುತಿ ಮಾಡುತ್ತೇನೆ ಅಂತ. కనుక ప్రభువును స్తుతించేది, ఆరాధించేది మన యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉండాలి. ಹಾಗಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರನ್ನು ಸ್ತುತಿ ಮಾಡುವುದು, ಕೊಂಡಾಡುವುದು ಪ್ರಾಮುಖ್ಯವಾದ ವಿಷಯವಾಗಿರಬೇಕು. ఎందుకంటే ఈ లోకంలో నుండి మన పరలోకానికి తీసుకొని వెళ్ళేది ఏది తీసుకొని వెళ్ళాం కానీ ఒక్క ఆరాధన మాత్రమే. ಯಾಕಂದ್ರೆ ಇರೋದ್ರಿಂದ ನಮ್ಮನ್ನು ಪರಲೋಕಕ್ಕೆ ಸೇರಿಸೋದು ಯಾವುದು ಬರಲ್ಲ, ಆರಾಧನೆ ಬಿಟ್ರೆ. కనుక మనం స్తుతి ప్రజలకు స్తుతించేటువంటి స్తుతించు జనులు అనేది, ಹಾಗಾಗಿ ನಾವು ಸ್ತುತಿ ಮಾಡುವ ಮಕ್ಕಳಾಗಿರ್ಬೇಕು. ప్రార్థించు జనులు అనేది, ಪ್ರಾರ್ಥಿಸುವ ಜನರು, ఆరాధించు జనులు. ಆರಾಧಿಸುವ ಜನರು. కనుక ఆ గుంపులో నన్ను కూడా ఉంచుకో ప్రభా. ఆ నేను గుంపులో స్తుతించేటువంటి గుంపులో, నిన్ను ఆరాధించేటువంటి గుంపులో నన్ను కూడా ఉంచుకో. ఈ యొక్క అనుభవం నా అనుభవంగా చేయి అని ప్రభు యొక్క సహాయం కోరు. ಆ ಗುಂಪಿನಲ್ಲಿ ಕರ್ತನೆ ಆರಾಧಿಸುವ ಗುಂಪಿನಲ್ಲಿ ಸ್ತುತಿಸುವ ಮಕ್ಕಳಲ್ಲಿ ನನ್ನನ್ನು ಸೇರಿಸು ಸ್ವಾಮಿ ಅಂತ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. కనుక మనం తీసుకున్న థీమ్ ఏంటమ్మా? ನಾವು వినగల చెవి, చూడగల కన్ను, రెండును యెహోవా తయారు చేసినవి కదా. ಕೇಳುವ ಕಿವಿ, ನೋಡುವ ಕಣ್ಣು, ಇವು ಎರಡನ್ನೂ ಸಹ ಯೇಸು ಸ್ವಾಮಿ. కనుక మార్క్ 8:18లో ఏం చూసాం మనము? మార్క్ 8:18 ప్రశ్నలు అడుగుతున్నాయి కదా, ప్రభు ప్రశ్నిస్తున్నాడు కదా, నేత్రం నుండి చూడరా అన్నాడు. ದೇವರು ಪ್ರಶ್ನೆ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಕಣ್ಣುಗಳಿದ್ದರೆ ನೀವು. కనుక మన సైన్యాధిపతి అయినటువంటి, సేనాధిపతి అయినటువంటి ప్రభువును చూస్తూ కదమ్మా, సైన్యంలో చేరినటువంటి విశ్వాసులంగా
ఈ 4 ధ్వజములు పట్టుకొని ఈ 4 అనుభవాలు కలిగి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగటానికి ప్రభు మన సహాయం చేయగలరా. ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನ ಮಾಡುತ್ತಾ ನಾವು ಸೈನ್ಯದಲ್ಲಿದ್ದು ಇವತ್ತು 4 ಧ್ವಜಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ನಾವು ದೇವರನ್ನ ಹಿಂಬಾಲಿಸಬೇಕು. ಪ್ರಾರ್ಥನೆ. ప్రేమ మా పరలోకపు తండ్రి దయగల దేవా, రాజరాజ ప్రభా, నేను ఏకరీతిగా ఉన్న దేవా, మీకు ఏడాదిగా స్తోత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాము. మీ ప్రేమ నమ్మకం పెట్టి వందనాలు. ప్రార్థన ఆలకించువాడా, సర్వశక్తి యొద్దకు వచ్చేదరని ప్రభా, మేము యొద్దకు వచ్చినప్పుడు మా ప్రార్థన మీరు ఆలకిస్తూ వచ్చినారు. మీ ప్రేమను బట్టి ఈ చిన్న మందలో ప్రభా ఈ రీతిగా సహోదరులంగా కూడి రావగలిగినట్లు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీ దాసరాలను మా మధ్య మీరు నడిపిస్తూ వచ్చినందుకు ఇతరులను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాము. ఈ చిన్న వారిలో ఒక్కరైనా నశించడం తండ్రి చిత్తం కావాలి ప్రభా. మరి మా జీవితాలలో మీరు కార్యం చేయనట్లు, ఈ చిన్న మందిలో కార్యం చేయనట్లు మరొక తరుణాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినట్టుకై ఇంతనే మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాము. స్తుతి లోయలో మమ్మల్ని ఉంచుతూ వచ్చినారు. యెహోషాపాతు లోయలో ఆయన ఆసీనుడగును అని వాగ్దానం ఇచ్చినారు ప్రభా. మరి చిన్న మందలో మీరు ఆసీనుడుగా ఉన్నప్పుడు ఆయన నామ నోట స్తుతి ఉండగలిగినట్లు, తద్వారా మేము ప్రభు అభివృద్ధి చెందినట్లు మీరే మాకు ఎంతైనా కృపనిస్తారని మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాము. మా జీవితాలలో వినగలిగిన చెవు, చూచే కన్నులను మేము కలిగి ఉండనట్లు మీరే మాకు సహాయం చేస్తారండి. మంద దృష్టి నుంచి విడిపించండి ప్రభా. వేటినైతే విడిచిపెట్టాలో, వేటినైతే పట్టుకోవాలో విడిపించండి. మీ కృపయందు జ్ఞానమందు వర్ధిల్లునట్లు ప్రభా, మరి స్వయం నుంచి విడిపించబడినట్లు, అపవిత్రత నుంచి విడిపించబడినట్లు ఈ చిన్న మందిని ఎంతైనా కనికరించమని వేడుకుంటూ వస్తున్నాం ప్రభా. మీ అందు ఫలించిన జీవితాన్ని దయచేస్తూ రండి ప్రభా. మరి మీరు కోరిన స్థితిలోనికి ఈ చిన్న మంది ఎదుగునట్లు సహాయం చేస్తూ రండి. మిగతా బెత్లెహేమా అని అల్పమైన దానం కావు, ప్రధాన అధికారి నీలో నుండి వచ్చినని వాగ్దానం చేసిన దేవుడవు, కృప చూపించండి ప్రభా. ప్రభా మీరు వాగ్దానం ఇస్తూ వచ్చినట్లు పుట్టి వారిని శేషముగాను, దూరంగా వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను చేసేదను. యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుంచి శాశ్వత కాలం వరకు రాజుగా ఉండునని ప్రభా మీరు వాగ్దానం ఇస్తూ వచ్చినారు. మీ వాగ్దానమును సంపూర్ణం చేసే దేవుడుగా మా మధ్య రాజుగా ఉండి మీ రాజరికం క్రింద మేము ఉన్నట్లు కృపనిస్తారని ప్రభా, మీ పరిపూర్ణతలోనికి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తారని మేము ఎంతైనా స్తుతిస్తూ వస్తున్నాం. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులైన వాగ్దానం మా పట్ల నెరవేరుస్తారని మేము స్తుతిస్తూ వస్తున్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభా పదే పదే మాకు జ్ఞాపకం చేస్తున్న దేవుడము, మీతో కలిసి మేము మీ విందులో మేము పాలు పొందగలిగినట్లు, మీ సహవాసంలో మేము ఉండగలిగినట్లు దయచేసి మీ రాక కోసమే మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. చిన్న మందిలో ఎంతోమంది ఇంకనూ రక్షణ లేని స్థితిలో ఉంటున్నారు. ఒక్కొక్క కుటుంబంలో రక్షణ లేని వారు ఎంతో మంది ఉంటున్నారు. యేసు ప్రభా కనికరించండి, ప్రార్థన భారం దయచేయండి. ఆ కన్నీరు వేదన మా హృదయాలలో అధికం చేస్తూ రండి. రోధించే స్త్రీలను పిలవనప్పుడే అని చెప్తూ వచ్చినారు కదా, అటువంటి వేదన నేను ఆ రోదన కుటుంబాల విషయమే, వారి రక్షణ విషయమే నేను ప్రతి సిస్టర్కు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాను. నిర్విచారమైన ప్రేమ స్థితి నుంచి విడిపించండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఐహిక విచారాలు, ధనమోసము, సోషల్ గ్యాదరింగ్స్ ప్రభా, వీటితోనే కాలయాపన నేను వీటన్నిటి నుంచి కూడా విడిపించండి ప్రభా. బాధ మా హృదయాలలో ఆ వేదన కలుగజేస్తూరండి ప్రభా. మీ ముఖ దర్శనం చేయాలన్న ఆశను కలుగజేస్తూరండి ప్రభా. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపజేస్తూరండి. కనికరించండి. మీ దాసరాలను మా మధ్య తీసుకొచ్చిన ఉద్దేశంను నెరవేర్చండి. ఇక్కడ నుంచి ఏ బిడ్డ ఖాళీగా వెళ్ళకున్నట్లు దయచేసి కృప చూపించండి. వారి వారి జీవితంలో ఆత్మీయంగా నేను వారు పొందవలసిన మేలు ఈ దినం ఖండితముగా వారు పొంది వెళ్ళగలిగినట్లు సహాయం చేస్తురండి. మారు మనసును దయచేస్తురండి. కనికరించి ప్రభా ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళగలిగినట్లు సహాయం చేస్తురండి. కృప చూపించండి. మా ప్రార్థన మీరు ఆలకించండి. ఇంతవరకు కూడా ఆంటీకి ఎంతో కృపనిచ్చినారు, తన బలహీనతలో సహాయం చేస్తున్నారు ప్రభా. మరి బలపరిచి అయినా మరి ప్రభు సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని ఆ సైన్యములో ప్రభా మరి మీరు ఆశ్రయించినారు. మేము కూడా ఉన్నట్లు ప్రభా
వస్తున్నారు. అందరి బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాము. సైనికులముగా మీరు కోరిన రీతిలో మీ సేవ చేయనట్లు, మీ పరిచర్య చేయనట్లు మమ్మల్ని అందరూ కూడా మీరు బలపరుస్తున్నారండి. ఆంటీని బట్టి, సునీతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాము. మీ దాసరాళ్ళని మా మధ్యకి తీసుకొచ్చిన మీ ప్రేమ అంతటి బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మిగతా సమయాన్ని తన దీవించండి ప్రభా. మరి కొంత సమయానికి మరి సాటిస్ఫై అయిపోయి మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి లేకుండానట్లు ఆశని, ఆకలిని మా హృదయాలు, ఆత్మీయ ఆకలిని మాలో కలుగజేస్తూరండి. వాక్యం దొరకని కరువు రాకముందే వాక్యం కూర్చుకోవడానికి మన భారం దయచేస్తూరండి. కృప చూపించి కనికరించి మరి వేడుకుంటూ సమస్తమైన మహిమాఘనత మీ నామానికి ఆరోపిస్తూ ఇంతవరకు మీరు చేసుకొచ్చిన మేలుపకారములన్నిటి బట్టి కూడా ఉన్నారు. ఎబినేజర్ దేవుడుగా మీరు మా మధ్య ఉండి ప్రభావ మీ ధ్వజమును, మీ ప్రేమ అనే ధ్వజమును మా పైన మీరు ఎత్తుతూ వచ్చినందుకై, మీ ప్రేమ అంతటి మాటలు కనపరుస్తూ వస్తున్నందుకై ఎంతైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా యొక్క స్తుతి ఆరాధన మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ మేము స్తుతిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. గమనించండి, మనకు ఇంకొక 10-15 మినిట్స్లో ఇక్కడ మనం ప్రేమ విందు కలిగి ఉంటాము. ప్రేమ విందు అయిన తర్వాత దయచేసి వెళ్ళడానికి ప్రయత్నించద్దండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిరండి. చాలా సాధ్యమైనంత వరకు ఇక్కడే ఉండండి. కొంత సమయం ప్రార్థనలో కూడా గడుపుదాము. ఎందుకంటే ప్రార్థన కొనసాగుతుంటేనే అక్కడ పనులు జరుగుతాయి. మాకు ఇక్కడ అంటే దాదాపు కోవిడ్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే చైల్డ్ ప్రేయర్ జరుగుతూనే ఉంది. అది సాధ్యమైనంత వరకు ఏమంటారు, అది ముందుకు కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైనా గ్యాప్స్ వస్తాయి మామూలుగా. కొంత సమయము ఇప్పుడు ఒక్క 2 గంటలన్నా 3 గంటలన్నా అది వ్యర్థం కాదు. ఇప్పుడే మనం విన్నాం, ప్రార్థన గురించి విన్నాం. ప్రార్థన ద్వారా జరిగే పనుల గురించి కూడా మనం వింటా వచ్చినాం. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది కొంచెం కష్టం అనిపిస్తుంది, అయినా కూడా దేవుడు మనకు కృప ఇస్తాడు. కొంత సమయం మనం ప్రార్థనలో ఉన్నాము. ఒక 2-3 అవర్స్ మనం ప్రార్థనలో ఉన్నాము. ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రార్థించేవి. కర్ణాటక పరిస్థితులు ఎస్పెషల్లీ మనకు డిసెంబర్ సువార్త అది ఎట్లనో మనకు తెలియదు. ఇప్పుడు వరకు లాస్ట్ ఇయర్ వరకు కోవిడ్లో కూడా సహాయం చేస్తున్నాడు సువార్త. కొన్ని స్థలాలకన్నా పోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు దానికంటే కోవిడ్ కంటే కఠినమైన పరిస్థితి ఇప్పుడు మన ముందు ఉంది. ఏమంటే అది యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయిపోయింది. సో మనం ఏమి ఆశతో విశ్వాసంతో చూస్తూ ఉన్నాం, ప్రభా ఈ డిసెంబర్ ఎట్లయినా ఒక ద్వారం జరుగు ప్రభా అని. ఇప్పుడు మన ప్రార్థనలు తగ్గినాయంటే పనులన్నీ తగ్గిపోతాయి. మనం డిసెంబర్లో ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇంకేం లేదు. మీటింగ్స్తో రావాలా, పోతూ ఉండాలి. మనకు ఉండేది సంవత్సరానికి ఒక్క నెల దేవుడు ఎట్లో కృపించి ప్రతిసారి మనకు కొంచెం సువార్త పోవడానికి అనుమతిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ప్రార్థన లేకపోతే అది కూడా మనం పోగొట్టుకుంటాం. 12 నెలలు మనం ఖాళీగా కూర్చున్న వాళ్ళగానే అయిపోతాం. కాబట్టి దయచేసి మీరు అది కష్టం అనిపించినా పర్లేదు. ఈరోజు సిస్టర్ రిట్రీట్ అన్ని కాకపోయినా కూడా మీరు ఒక 2-3 గంటలు మనం సువార్త కోసం ప్రార్థన చేస్తాం. దయచేసి మీరు ఉండండి. భోజనం చేసిన తర్వాత వెంటనే మనము రిలాక్స్ అయ్యేవాళ్ళు పెద్దవాళ్ళు కొంత సమయము రిలాక్స్ అవ్వండి, పర్లేదు. 5 o'clock మరి తిరిగి 5 గంటలకు మనం మీటింగ్ కలిగి ఉంటాం. ఎక్కువసేపు ఉండదు. 7-7:30కి అంతా ముగించేసుకొని మనం తిరిగి మనము ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఇది ఒక మనవిగా తీసుకోండి, రిక్వెస్ట్. కాబట్టి దయచేసి మీరు ఉండండి, ప్రార్థనలో ఏకీభవించండి. అయ్యో మనం ఎక్కడెక్కడ ఇప్పుడు కొంచెంసేపు వెయిట్ చేయమంటే బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తాము, ఆధార్ కార్డు కోసం వెయిట్ చేస్తాము, అన్ని చోట్ల 2 గంటలు కానీ 3 గంటలు కానీ కూర్చుంటాం. ఇప్పుడు
ఏమంటారు వాళ్ళ ఎగ్జామ్షన్, ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోవడానికి వాళ్ళకి చేత కాదు కాబట్టి కొంత వాళ్ళకి ఎగ్జామ్షన్. మిగతా మధ్య వయసు వాళ్ళు అంటే మరీ పెద్ద వయసు లేని వాళ్ళు దయచేసి అందరూ కూర్చొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.